ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసముతో ప్రార్థనతో కనిపెట్టి తీరడానికి దేవుడు మనందరికి ఇచ్చిన కృపావాత్సల్యం బట్టి దేవునికి స్తోత్రం. దేవుడి విపరీత వర్షకాల తరగతిలో కూడా దేవుడు కొందరిని కూడా ప్రార్థనలో శక్తిపరిచి ఉపవాసములో బలపరిచి దేవుడు నిలబెడుతున్నందుకు స్తోత్రం. దేవుడు చాలిన దేవుడు, అన్ని విషయాల్లో మనకి సహాయం చేయగలిగిన గొప్ప దేవుడు అని వాక్యం సెలవిచ్చుచున్నది. అది మన అనుభవం, అది మన జీవిత విధానం. దానిని తెలుసుకు తీరడానికి, దానిలో ముందుకు కొనసాగడానికి దేవుడు మనల్ని సహాయపరచుచున్నందుకు స్తోత్రం. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఉండి తీరడానికి మనం మనసును సిద్ధపరుచుకుందాం. బైబిల్ గ్రంథాన్ని తెలుసుకుందాం. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 2-3 వచనాలు మనం చదువుకుందాం. చూచినప్పుడు ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండెను. అంతేకాదు, మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగ చెప్పవలెను, ఇశ్రాయేలులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములు జంకనీయకుడి, భయపడకుడి. చాలు. అక్కడ చదివిన వాక్య భాగంలో మనం గత కొన్ని రోజుల నుంచి నేర్చుకొచ్చున్న ఒక విషయం, ఆత్మిక పోరాటం గురించి మనం నేర్చుకొని వచ్చేది. మనం చదివిన వాక్య భాగం కూడా యుద్ధానికి సంబంధించి ఒక వాక్యమైనట్టుగా మనం అక్కడ చదివినప్పుడు మనకి కనబడి తీరుతున్నది. అందుకే దాన్ని 2వ వచనం చదివేటప్పుడు మనకి కనబడే ఒక మాట, యుద్ధానికి బయలుదేరేటప్పుడు ఎవరు వచ్చి తీరాలి? యాజకులు రావడం మాత్రం కాదు, యాజకులు ముందుకు వచ్చి ఏం చేయాలి? యుద్ధానికి వెళ్తున్న ప్రజలతో ఏం చేయాలి? మాట్లాడి తీరాలి. ఆత్మిక పోరాటములో ఉన్న ప్రాధాన్యత కలిగిన ఒక విషయం ఏంటో తెలుసా? ఒకరొకరికి ఎంకరేజ్ చేసేటట్టు ఉండి తీరాలి. ఒకరొకరికి ఏం చేయాలి? బలపరిచేటట్టు ఉండి తీరాలి. ఈ కాలంలో ఉన్న సంఘ బిడ్డలు మర్చిపోయిన ఒక విషయం ఏంటిది? ఒకరొకరికి ఏం చేయడానికి ఇష్టం లేదు, బలపరచడానికి ఇష్టం లేదు. ఒకరొకరికి ఏం చేయడానికి ఇష్టం లేదు, హెచ్చరింపుని చుకు తీరడానికి ఇష్టం లేదు. ఒకరొకరిని లేవనెత్తడానికి సంఘ బిడ్డలకి ఏం లేదు, ఇష్టం లేదు. అందుకే అంత్యకాలంలో బైబిల్ సెలవుతేనే చాలా మంది దేవుని యొక్క బిడ్డలు స్వార్థపరులైపోయారు. స్వార్థం లోపలకు దూరిపోయింది కాబట్టి అన్యుల పట్ల ఏం లేదు, మనసు లేదు. నాతో లోనో లేదు, నాకు తెలియదు. ఆ వాక్యం మనం చదివితే అంత్యకాలములో అనేకులు దుష్టాత్మలకు కలిగిన బోధలోకి వెళ్ళిపోయి, దుష్టాత్మ అంటే స్వార్థం కోరేవాడు, నేను చెప్పేది దెయ్యం పట్టినోడని, ఆడ అభిషేకం పొందినోడు కావచ్చు, అన్ని భాషలు మాట్లాడినోడు కావచ్చు, కానుకలు ఇచ్చిన మనిషి కావచ్చు, సేవకుడు కావచ్చు, స్వార్థం కోరినవాడు దురాత్మ. నీకు డెలివరెన్స్ కావాలి. కారణం ఏంటిది? స్వార్థం అన్న ప్రక్రియ దేవుని బిడ్డలకున్న చర్యే కాదు. నా ఇష్టం, నేనేం చేసుకుంటా చేసుకో, నో ప్రాబ్లం. స్వార్థం వ్యాపరించిందంటే దాని అర్థం నీ లోపల ఏం దూరేసింది? దుష్టాత్మ దూరిపోయింది. అందుకే కదా, నాకు నచ్చినప్పుడు నేను వస్తాను, ఓకే నో ప్రాబ్లం, నువ్వు దెయ్యంతో ఉన్నావు అన్నది తెలుసు తీరాలి. అందుకే ఆ దెయ్యాన్ని వదులుకోవటానికి ఆత్మిక పోరాటంలో చేయాల్సిన పని, స్వార్థాన్ని విడిచిపెట్టి ఏం చేయాలి? ఒకరొకరికి సహాయపడేటట్టుకుండి తీరాలి. ఒకరొకరికి లేవనెత్తేటట్టుకుండి తీరాలి. అదే ఆత్మిక పోరాటములో ఉన్న యుద్ధం. అందుకే నిర్గమకాండం 20వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 2వ వచనం చెప్తున్న మాట, యుద్ధానికి బయలుదేరినప్పుడు యాజకులు వచ్చి ఏం చేయాలి? యుద్ధానికి బయలుదేరిన వారితో ఏం చేయాలి? ముందుకొచ్చి మాట్లాడి తీరాలి. వెనక్కొండి మాట్లాడాలి. ఈ కాలంలో అన్ని వెనక్కొండి మాట్లాడే డైలాగ్స్ అయినవి. పాస్టర్ గారి వెనకాతలు మాట్లాడడం, విశ్వాసాలు వెనకాతలు మాట్లాడ, దేవుని యొక్క కార్యం చేసిన వారి వెనకాతలు మాట్లాడు. అది దుష్టాత్మ లక్షణం. వచ్చి మాట్లాడాలంటే ముందుకొచ్చి మాట్లాడి వారిని బలపరిచి తీరు. నీకు మాట్లాడాలి అన్నంత పరిజ్ఞానం ఉంటే, మాట్లాడాలి, ఒకరిని బలపరచాలి అన్న ఆసక్తి ఉంటే ముందుకొచ్చి మాట్లాడాలి. వెనక్కొచ్చి మాట్లాడిన వాడు ఎవడు కాదు, దేవుని యొక్క బిడ్డ కాదు. దేవుని
ఎంతో అనుకూలత కలిగి జీవించిన ఒకడు ఎప్పుడు కూడా ఏం చేయడు, వెనక్కుండి మాట్లాడు. అందుకే వెనక్కుండి మాట్లాడే పద్ధతులను వదిలేసి, స్వార్థ చింతాగతులను వదిలేసి ఏం చేయాలి, ఒకరొకరిని బలపరిచి తీరేటట్టుగా ఏమై తీరాలి, ప్రయత్నం చేసేటటువంటి తీరాలి. చదివిన వాక్యంలోకి వద్దాం. మొదటిగా ఏం చేయాలి, యుద్ధానికి బయలుదేరే ముందు యాజకులు వచ్చి ముందుకొచ్చి తీరాలి. ముందుకొచ్చిన వాడు ఎప్పుడు ఇతరులకు బలపరిచేవాడు, ముందుకొచ్చిన వాడు ఎప్పుడు ఆ ముందుకు జరిగే దాని గురించి ఆలోచన కలిగాడు. ఈ వెనక్కొచ్చినది దరిద్రం. సంఘంలో వెనక్కొచ్చినోడు దానికన్నా దౌర్భాగ్యదుడు. కారణం తెలుసా, ఆడు వస్తేనే యుద్ధం ఓడిపోతుంది. అందుకే ఆరాధనకి ఎప్పుడు ఏం చేయాలి, ముందు రావాలని చెప్పి. కొన్ని దేవుని బిడ్డలకు అది తెలియదు. మరి ఏ ఆత్మవారిలో వ్యాపారస్తుందో నాకు తెలియట్లేదు. ఎప్పుడు యుద్ధానికి బయలుదేరేటప్పుడు యువర్ ప్రెసెన్స్ షుడ్ బి ఫర్, ఎప్పుడు ముందుకే. నీ సాన్నిధ్యత ఎప్పుడు ముందే ఉండి తీరాలి. ఆరాధనలో ఎప్పుడు ముందుండి తీరాలి. దేవుని యొక్క పనిలో ఎప్పుడు ముందుండి తీరాలి. దేవుని కొరకు జీవించేటప్పుడు ముందుండి తీరాలి. దేవుని కొరకు ప్రయాసపడేటప్పుడు ముందుండి తీరాలి. ముందు లేకపోతే నువ్వు స్వార్థానికి కోరేవాడివి. ఆ యుద్ధములో, ఆ సంఘములో ఏం చేయడానికి, అక్కడున్న ఆత్మీయతను కూలగొట్టడానికి ప్రయత్నం చేసినోడు వెనక్కి వచ్చిన వాడు. అందుకే దేవుని యొక్క పనిలో ఎప్పుడు ఏం కాకూడదు, వెనక్కడకూడదు. అది ఈ కాలంలో ఒక ఆలోచించండి. నాయకుడే మేమే మాకు నచ్చిన టైంలో వచ్చామనుకోండి, నువ్వే యుద్ధం చేస్తాం, సంఘం ఏం యుద్ధం చేస్తుంది. నాతో లేరు అనుకున్నాను. మాస్టర్ గారి టైంకి వచ్చేస్తున్నారు. విశ్వాసాలకి దేంతో కొట్టాలో చెప్పు. దేంతో కొట్టాలి? అదే ఈసారి నుంచి నేను ఆలోచిస్తున్నాను. అక్కడ కరెంట్ షాప్ రోడ్డుకి సెట్టింగ్ చేసేయాలి. ఈ లాస్ట్కి వచ్చిన ఈ మధ్యలో దూరుకొచ్చిన వాటికి ఏం చేయాలి? ఒక్కసారి హలో, యుద్ధానికి బయలుదేరేటప్పుడు ఎప్పుడు ఫార్వర్డింగ్ స్పిరిట్, ముందుకొచ్చిన స్పిరిట్, ముందుకు నడిపించే ప్రణాళిక, ముందుండి చేయడానికి మనసు కలిగే సిద్ధాంతం, అలాంటి వారే ఏం చేయగలిగేది, ప్రజలను సిద్ధపరచుకు తీరేది. ఈ మధ్యలో వచ్చినాడు ఎవరు తెలుసా? దెయ్యం. ఆయనకి సమయం, సందర్భం, క్రమావళి ఏమి ఉండదు. మీలో ఉన్నదో లేదో మీరే వివేచించండి. నేనంత ఆత్మీయుడు కాను, మిమ్మల్ని వివేచించుకు తీరడానికి. అది అక్కడ రాయబడిన మొదటి మాట ఏంటో తెలుసా, ముందుగా వచ్చి తీరాలి. రెండోదిగా ఏంటంటే, ముందు వచ్చినోడికి మాట్లాడడానికి కొన్ని ఉండి తీరుతాలి. ఎందుకు ముందు వచ్చినోడు మాట్లాడడానికి కొన్ని ఉండి తీరేది? కారణం ఆయన మాట్లాడితే వెళ్ళే యుద్ధానికి వెళ్ళిన చర్యలో ఉన్న వారికి ఏమొచ్చి ఊర్జం వచ్చి తీరుతుంది, విజయానికి ఉన్న లక్షణాలు వచ్చి తీరుతుంది, బలపడి తీరడానికి ఉన్న క్షోమత వచ్చి తీరుతుంది, వారి నిరుత్సాహం చచ్చి, వారి ఆలోచనలో మార్పు వచ్చి తీరి, వారి శత్రువులను చూడకుండా వారి లోపల ఒక బలం ఉంది, వారికి ఒక బలం ఇచ్చి తీరేటట్టుగా, వారు దేవునికి సమమైన వారు, దేవుడు వారి తోడున్న వారు అన్నది అప్పగించి తీరేటట్టుగా ఉన్న మాటలు ముందొచ్చిన వాడికి ఉండి తీరారు. అందుకే మేము వాక్య పరిచర్యలు చేసేటప్పుడు ముందే సిద్ధపడేది. అందరూ పాటలు పాడేటట్టుగా సిద్ధంగా ఎత్త మేము వాడదు. హలో, ఏమండదు. దేవుడు నీతో మాట్లాడలేని పాట పాడి దేవుడు కుదిరించాడు. అర్థం కాలేదు. ఆరాధనలో పాట పాడాలన్నా ఏముండాలి? అందరూ ఆరాధన పాట పాడేసేది, ఏ బట్టలు దొరికిందో వేసేసి వచ్చి ఏదో పాడాడు. అందుకే దేవుని బిడ్డలకు అర్థం కాదు. అందుకే ఆరాధనలు మీరు చూడండి, ఆత్మశక్తి దిగదు, ఆత్మ వ్యాపారం ఓడదు. ఆరాధనలో దేవుని యొక్క సాన్నిధ్యత ప్రజలు ఏం చేయలేకపోతున్నారు, అనుభవించిన సిద్ధపాటు, ఫార్వర్డింగ్ స్పిరిట్. ఎందుకంటే నేను చెప్పడానికి వచ్చే మాట, ముందుకొచ్చిన వాడు, సిద్ధపాటు కలిగిన వాడికి దేవుడు ఎప్పుడు సహాయకుడే, దేవుడు ఎప్పుడు తోడుగా ఉన్నవాడే. అందుకే యాజకుడు ముందు వచ్చేసి మాట్లాడిన మాటలు, ఆయన చెప్పిన ఒక్కొక్క పదం, యుద్ధానికి వెళ్ళిన ఒక్కొక్కడికి ఏమిచ్చి తీరేది, బలం వచ్చి తీరేది, రౌషం తెచ్చి తీరేది, దేవునిలో ఆనుకు తీరడానికి, దేవుడు వారి పట్ల విజయం ఇచ్చి తీరేదని, దేవుడు వారికి తోడై ఉన్నారని అన్న దానిని తెలుసుకు తీరడానికి ఏమై తీరేది, సహాయపడే ఒక చర్య ముందుకొచ్చి ఏం చేసేది, మాట్లాడిన వాడు ఎప్పుడు చేసే పద్ధతి. అందుకే సేవకులుగా మేము ఎప్పుడు ముందుగా సిద్ధపాటు కలిగే వాక్యం బోధించేది. పాటలు పాడేటప్పుడు, ఆరాధన నడిపించేటప్పుడు సంఘ బిడ్డలు, సంఘంలో ఉన్న సభ్యులు ఏం చేయాలి, ముందుకు సిద్ధ
ఏం చేసి తీరుతూ ఆ ప్రజల లోపలికి పిచ్చుకు తీరి ఈ విజయానికి ఉన్న ఒక ప్రోత్సాహ బలం, ఆ ఒక్క సిద్ధపాటు కలిగిన పాట అప్పగించి తీరొచ్చు. ఆ సిద్ధపాటు కలిగిన మెసేజ్, ఆ సిద్ధపాటు కలిగిన వాక్యం, ఆ సిద్ధపాటు కలిగిన సాక్ష్యం, ఆ సిద్ధపాటు కలిగిన ఒక్క మాట ఏంటి చేసేది? అక్కడకు కూర్చున్న బిడ్డలకు ఏమిచ్చి ఉత్సాహం ఇచ్చి తీరొచ్చు, ధైర్యం ఇచ్చి తీరొచ్చు. ఈ పోటీలో నేను గెలవగలిగి తీరేది, ఇందులో దేవుడు నాకు తోడు, ఇందులో నేను వెనకాడేది లేదు, నా జీవితానికి నా గురికి వెళ్ళే లక్షణం అని ఆయన లోపల ఒక అందుకే ముందు వచ్చినవాడు, ముందు మాట్లాడినవాడు, తర్వాత చెప్పిన మాట ఏంటో తెలుసా? వారికి వినిపించినవాడు. 3వ వచనం చెప్పినవాడు ఇశ్రాయేలు ప్రజలకి ఏం చేయాలి? ప్రజలకి మాత్రం, యుద్ధానికి వెళ్ళిన వారికి మాత్రం కాదు, వెనక్కున్న ప్రజలకు కూడా ఏం చేయాలి? కొన్ని మెసేజ్ పుచ్చుకు తీరగలగాలి. అలా సైన్యంగా యుద్ధం చేయడానికి వెళ్తాడు. పిల్లలు ఎటు పక్క ఉన్నారు, అర్థం కాదు. కొన్ని భర్తలకు భార్య రోజులు దేనికి? సేవా పరిచయం. ఆ భార్య మీద దురాత్మ ఉంది, నేను నమ్ముతున్నాను. కారణం ఏంటి? కొన్ని భార్యలు, కొన్ని భర్తలు ఏం చేయరు? నాతో లేదు అనుకున్నాను. కానీ నీకు దొరికిన భర్త ఎట్టుంటాడో, నీ దొరికిన భార్య ఎట్టిందో నీవే వివేచించుకో. అట్టి పరిచయవాడా, తన్నులు దాన్నేవాడా, లేక ఆత్మీయతకు వెనకాడేవాడా, మీరే దాన్ని తెలుసుకొని మీరే ఏం చేయాలి? ఎరగొట్టుకు తీరాలి. అది మా పని కాదు, నీ పని. భర్త నీది కాబట్టి నువ్వు చేసుకోవాలి. మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చెప్పకూడదు. మా భర్తలు చేసాడు, ఇలా చేసాడు, నువ్వేం పని ఉన్నావు? భార్య నువ్వా మేమా? నాతో లేదు. యుద్ధం చేయడానికి వెళ్ళిన వాడికి మెసేజ్ ఉంది, యుద్ధానికి వెళ్ళకుండా ఉండిన కుటుంబానికి కూడా ఏముంది? మెసేజ్ ఉంది. అదే కదా. అందుకే దేవుడి కన్నా పిల్లలకి కొంతమంది అమ్మ నాన్న ఏం చేసేది? ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. ఎవరిని ఎక్కువ ప్రేమిస్తారు? పిల్లలు ఒక వస్తువు అడిగితే దేవుడి కోసం అంత మంచిడు. పిల్లలు ఒక విషయాన్ని చేసేయమని చెప్తే దేవుని కొరకు అలాంటి చేయడు. దాని అర్థం ఆయన సేవించిన దేవుడు ఎవడు? పిల్లలే. ఆదివారం వచ్చినప్పుడు ఆయన సారి పక్కకు పెట్టేసి ఈ దేవుడిని సాక్రిఫైస్ చేస్తాం. నీవే దేవుడు, నీవే నన్ను నడిపించిన వాడివి, నీకన్నా మించిన వాడు. అక్కడి నుంచి ఆయన చెప్తాడు, నువ్వు కాదా బాబు, అదిగో పక్కన దా దెయ్యం, అదే నీ దేవుడు, నేను కాదు నీ దేవుడు. హలో, నేను చెప్పి రావడానుకున్నది కొన్ని ఆత్మిక పోరాటంలో ఓడిపోవడానుకున్న కారణం ఏంటో తెలుసా? ఇశ్రాయేల్ ప్రజల లోపల ఉన్న కొందరే ఎవరిని ఏం చేసేది? ఆ సైన్యానికి వెళ్ళిన వారిని నడిపించేది. ఆయన యుద్ధానికి కత్తులు పట్టుకొని వెళ్తున్నారు, వీళ్ళు తోడు పట్టుకొని ఆయన ఏం చేస్తారు? కుక్కలాగా ఆయన చేస్తున్నారు. అర్థం కాలే. అంటే వాడు అక్కడ యుద్ధానికి వెళ్ళేది, ఎక్కడ కూర్చున్న ఫ్యామిలీ ఏం చేయొచ్చు, లేకపోతే నీ ఫ్యామిలీ మీరు చూసుకోండి. నువ్వేమో ఒక్క విషయం కొరకు ముందుగా నిలబడినప్పుడు వెనక్కి నీ ఫ్యామిలీ నిన్నేం చేస్తుంది? అందుకే నువ్వేం చేయలేదు, ఒక్క అడుగు ఏం చేయలేకపోతున్నావు, ముందుకు వేయలేకపోతున్నావు, ఒక్క విషయంలో కూడా నెరవేరింపు సాధించలేకపోతున్నావు. అలాగైతే అర్థం చేసుకొని నీకున్న ఓటమి ఎక్కడ? నీ ఫ్యామిలీ లోపలే ఉంది. అందుకే యుద్ధానికి వెళ్ళినప్పుడు మెసేజ్ వీళ్ళకి కూడా ఉండాలి. ఎవరికి? వెళ్ళకుండా ఆలు సెట్ అయితేనే వెళ్ళినోడు సెట్ అయ్యేది. హల్లెలూయా. ఈ పగటి వేళ నేను చెప్పేది, ఆత్మిక విషయానికి నువ్వు ఒక అడ్డగింపుగా కాకూడదు, ఆత్మిక విషయాన్ని ఎదిరించిన ఒక సైన్యంగా కాకూడదు, ఆత్మిక విషయాన్ని నెరవేర్చుకున్న నీ మాటలో, నీ శబ్దము, నీ ప్రేమో, నీ చూపు, నీ పద్ధతులు ఏమి కూడా ఏం అక్కడ అడ్డగింపుగా కాకూడదు. ఈరోజు నీకే ఒక మెసేజ్ ఇచ్చేది, నీ కుటుంబానికి విజయములో సాధించి తీరాలంటే నీ అడ్డగింపు సరిపోదు, దానికి మించినట్టుగా ఉన్న ఏం చేయాలి? ఒక సిద్ధపాటు నీ
ఎందుకు అసలు ఫ్యామిలీ నో కనెక్షన్. నేను ఎప్పుడు చెప్పే ఒక మాట, ఫ్యామిలీకి ఫ్యామిలీ అని కనెక్షన్ ఇచ్చేది 7 స్తంభాలే. ఈ 7 స్తంభాల్లో కరెక్ట్ ఉన్నోడే ఫ్యామిలీ సదస్సు, లేనోడు ఎవడు కాదు. ఆడ సంఘానికి గెస్టే. గెస్ట్కి మేము ప్రేమిస్తాం అన్నీ చెప్తాం కానీ సమత్వమేమో. హలో, నాతో లేరు అనుకుంటా. హలో, ఫ్యామిలీలు కూలిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు కూడా వారి గెస్ట్ లాగే వస్తారు పోతారే తప్ప దానికి మించిన ఒక ఆత్మిక చర్య లేదు. అందుకే నేను చెప్పొచ్చిన మాట, యుద్ధానికి వెళ్ళే దేవుని బిడ్డలు తమ ఫ్యామిలీగా ఏమై తీరాలి, ఏక మనసులోకి వచ్చి తీరాలి. అందుకే దేవుని యొక్క బిడ్డల వల్ల నీ ఫ్యామిలీని దేవుని కొరకు ఏక మనసులోకి తెప్పించుకు తీరాలి, ఏక ఆరాధనలోకి తెప్పించి తీరాలి, ఏక సహవాసములోకి తెప్పించి తీరాలి, ఏకాత్మలోకి తీసుకొచ్చి తీరాలి. దాని కొరకు నీవేం చేయాలి? పెరుగుదాడాలి, పోటీ పడి. అందుకే కదా ఒక రాజుతో దేవుడు చెప్తున్న మాట, నీ ఫ్యామిలీని నీవేం చూసుకో, చక్క పెట్టేసుకో. ఇప్పుడు ఇక్కడ కొన్ని ఫ్యామిలీలు డిస్మాంటల్ అయి ఉన్నాయి. డిస్మాంటల్ అయింటే అవే బాగానే ఉన్నాయి కానీ ఊడిపడుతుంది. దానిని తిరిగి ఏం చేయాలి? ప్రార్థన ద్వారా సరి చేయాలి, ఉపవాసం ద్వారా సరి చేయాలి. వాక్యాన్ని పట్టుకుంటూ వాక్యాన్ని ఏం చేయాలి? వాగ్దానంగా పంపించి పట్టుకొని ఏం చేయాలి? దానిని రిలీజ్ చేస్తూ చెప్పాలి, దేవా ఇది వాగ్దానం, ఇది నా కుటుంబం పట్ల జరిగి తీరాలి, ఇది బద్దలై తీరడానికి ఉన్నది కాదు, ఇది కట్టుబాటు కలిగి ఉండి తీరడానికి. దీనికి ఒక ఖర్చు ఉంది, దీనికి ఒక గోడు ఉంది, దీనికి ఒక నడుపు ఉంది, దీనికి ఒక పద్ధతి ఉంది. నీ ఫ్యామిలీ అందరికీ ఆట ఆడడానుకున్న స్టేజీ కాదు, నీ కుటుంబం అందరికీ ప్రదర్శన పరిచిన ప్రదర్శనశాల కాదు. అందరి ఫ్యామిలీ ఫ్యామిలీ ఏమైంది? మద్దశాలగా మారి మధ్య ఫ్యామిలీ. కొన్ని ఫ్యామిలీ ఏమైతే కంపు కొట్టేది కానీ పద్ధతి పగటి వేళ డిస్మాండల్ అయిపోయిన మొక్కలై పడి ఉన్న దానిని తిరిగి అతికించి తీరడానికి అన్నాలా కొందరు లెగిచి తీరాలి, ప్రార్థన చేసి ఏం చేయగలగాలి? కుటుంబ కట్టుబాట్లను ఏం చేయాలి? తిరిగి కట్టింపజేయగలగాలి, వాక్యం లోపలికి తీసుకురాగలిగి తీరాలి, ప్రార్థన అనుబంధంలోకి తీసుకు సహవాసం అన్న చర్యలోకి దానికి నువ్వు ప్రయాసపడాలి. అందుకే యుద్ధానికి వెళ్ళే ముందు, అందుకే ఎప్పుడు మీరు చూడండి, ఏ సైన్యానికి వెళ్ళిన యుద్ధాన్ని ఎప్పుడు కూడా ఫ్యామిలీ దగ్గర నుంచి దూరం ఉంచుతారు. నీ పిల్లలు ఈ భూమిలో అన్నట్టుగా అందగా తగి ఉండొచ్చేమో, యుద్ధానికి వెళ్తే నీ పిల్లలు నువ్వు ఇంటికాడ ఉంచేసుకో తప్ప యుద్ధాన్ని తీసుకెళ్ళి. అర్థం కాలేదు? నీ పిల్లలు ఈ ప్రపంచంలో అందరూ కూడా చదువుకున్నాడు కావచ్చు కానీ యుద్ధానికి నీ పిల్లల్ని తీసుకెళ్ళలేరు. కారణం తెలుసా? వాళ్ళు యుద్ధానికి చేసే కేంద్రంలో ఏం చేయరు, ఉండకూడదు. అలాగైతే ఇశ్రాయేల్ ప్రజలకి మెసేజ్ ఇప్పించడానికి ఉన్న కారణం ఏంటో తెలుసా? వారు వారి భర్తలను ఏం చేయకూడదు, వారి యుద్ధంలో ఏం చేయకూడదు, ఏ గాలి పట్టాన్ని ఎగరేసేటట్టుగా ఏం చేయకూడదు. ఆడు రాజా ఆడు, పాడు రాజా పాడు అన్న చర్య. కొందరు పెళ్లి చేసుకునేదే ఈ దరిద్రం కోసమే. మీ అమ్మ నాన్న చెప్పాలా, ఎవడు చెయ్యాలా అన్నది. అర్థం కాలేదు? మీ అమ్మ నాన్న చూపించవచ్చు, ఎంచుకునేది ఎవడు? అది అర్థం కాలేకపోతే పెళ్లి చేసుకుంటా నీకు అర్థం అవుతుంది. సూపర్గా సీపర్గా అర్థం అవుతుంది, సూపర్గా సీపర్గా ఆమె నీకు అర్థం చేయించేది. ఆమె తిరిగి డైలీ నువ్వు చూసి అర్థం చేసావు, అంత కట్టావు. రాలే అందుకే ఎప్పుడు కూడా కొందరు ఏం కావట్లేదు, ఈ వివాహాలు జరగట్లేదు, ఎన్ని పేదలు వెళ్ళిపోతాయి. దేవుడు కూడా చెప్పిన ఓరు బాబు ఎన్ని వేతలు రావు, పేదం చేస్తున్నావు నన్ను మోసం చేస్తున్నావు. నేను చెప్పుచ్చే మాట ఎవరో కాదు, నిన్ను ఏం చేసేది డిసైడ్ చేసించేది. నీకు వ్యక్తిపరంగా ఏముండి తీరాలి, నిర్ణయం తీసుకోగలిగిన స్వాతంత్ర్యం ఉండి తీరాలి. దానికి మనకి దేవుడు మంచి ఇచ్చిన దేవుని చెత్త మనకు చర్య మనకి ఇచ్చింది. పరిశుద్ధాత్మ ఉండబట్టి దేవునికి స్తోత్రం. చెత్తని ఏం చేయొచ్చు, అర్థం చేసుకోవచ్చు. మరి దురాత్మ ఉన్నది తెలుసుకోవాలి, తెలబట్టుకోవాలి.
చేసుకొని ఈ పిల్ల నాకు పంపించారు. మళ్ళీ ఫోన్ చేసి పిచ్చి ఎక్కించిన దేనికి? బతకనివ్వచ్చు కదా. అర్థం కాదు. ఏంటమ్మా దానికి తెలియదు ఏంటి అన్నావా అని. ఏం బతుకుతున్నావు? అర్థం కాదు. నీ పిల్లల భవిష్యత్తు నువ్వే పాడు చేస్తున్నావు. పెళ్ళి అయి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయకూడదు? అమ్మ నాన్న సహోదరులు ఏం చేయకూడదు. అది నేను నమ్మేది పోనే చేయకూడదు. ఎప్పుడు చెయ్యాలి? క్రిటికల్ సిచ్యువేషన్లో చెయ్యాలి. అలా కూడా చేయకూడదు నేను నమ్మేవాడు. కారణం ఏంటిది? వారి జీవితానికి నువ్వేమయ్యో గాలిపట్టం మీద నువ్వు దౌడు పడుతున్నావు. హలో, వివాహ జీవితాలు కూలిపోవడానికి ఉన్న కారణం ఏంటో తెలుసా? ఈ పాప ఆడ కంప్లైంట్ అని ఎవరు చెప్తారు? ఆయన చెప్పేసి క్షమించేసి మళ్ళీ కలిసిపోతాయి. మన అమ్మ నాన్న కలవలేదు. కారణం ఏంటిది? ఆమె దగ్గర నుంచి జీవించింది కాబట్టి ఎవరు అలా అడ్జస్ట్ అయిపోద్ది. మీరు దూరంగా ఉన్నారు కాబట్టి ఏం చేయలేరు. మరి అల్లుడు అని పిలవరు మీరు. మన మూతులన్నీ కలిసి తిరుగుతాయి. కారణం ఏంటి? నువ్వు అలా చేసావు. వాళ్ళు కలిసిపోతే మరి నీకేం ఉండదు, సుఖం ఉండదు. చెప్పలేదు. నీ పిల్లలు ఎదగాలంటే వారిని ఎగరడానికి అవకాశం ఇచ్చి తీరాలి. వారే పట్టుకుతారు. అందుకే కదా బైబిల్లో మంచి ఉదాహరణలు ఉన్నాయి. పక్షిరాజును మీరు చూడండి, తన పిల్లలకి ఎగరడానికి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏ తల్లి పక్షిరాజు కూడా వెళ్ళి ఏంటి అమ్మా ఎత్తుతాను ఏం చేసేది? నువ్వే ఎగురు, నువ్వే దిగు. అందుకే పక్షిరాజ యొక్క ఉపమానాన్ని దేవుడు ఏం చేసింది? బైబిల్లో దేవుడి బిడ్డలకి పరిజ్ఞానం ఇచ్చింది. ఇప్పుడు కూడా కొన్ని పక్షిరాజు తల్లిదండ్రులు ఉన్నారు. వారి పిల్లలను ఏం చేసింది? ఎగరడం నేర్పి. ఎన్ని రోజులు ఎగరడం నేర్పిస్తాం? హలో, ఆ ఎగరడం అన్న పద్ధతి వాళ్ళు ఎగరని, వాళ్ళు పడని, కొట్టుకొని, వాళ్ళు గాయపడని, వాళ్ళు మళ్ళీ సత్తుకు దిగుతారు. కావాలంటే వెనక్కుండి ప్రాణం చేసుకో, కావాలంటే వెనక్కుండి వాగ్దానం పంపిణీ చేసుకో, కావాలంటే ఉపవాసం చేసుకో. అంతే తప్ప నువ్వు వాడి జీవితంలో ఏం కాకుండా నిర్ణయం తీసుకుని గాలి పట్టాలి కూడా తాడు కాకుండా. అందుకే నేను చెప్పిన దొండతనకి మేరకి వాళ్ళే ఏం చేయలేదు. వాళ్ళకి బతకడం తెలుసు, వాళ్ళకి తినడం తెలుసు, వాళ్ళకి కొట్టుకోవడం తెలుసు, వాళ్ళకి మళ్ళీ కలవడం తెలుసు. నువ్వెందుకు అందులో పెద్ద నాటకం? హలో, నేను చెప్పి రావడానుకున్న పిల్లల జీవితానికి ఏం చేస్తున్నారు? అమ్మ నాన్న ఏం చేసి తీరేది? భర్తగా భార్యగా చేయాలి. ముందు అకౌంట్ అడిగేయండి. కట్ చేసేయండి. ఆ తాడి నరికితే నీ కుటుంబ జీవితం బాగుంటుంది. నువ్వు తినేది, నువ్వు బట్టలు ఉతికేది వాళ్ళు డిసైడ్ చేయాలా? నువ్వు చేసుకో. హలో, అందుకే యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇశ్రాయేల్తో మాట్లాడిన కారణం ఇంకొక కనెక్షన్ అక్కడ ఉండకూడదు. భార్యకే పిల్ల, భర్తకి, పిల్లలకి నాన్నకి, కూతురికి నాన్నకి ఏం చేయకూడదు? ఏ రీతి కలిగిన కనెక్షన్ ఉండకూడదు. కనెక్షన్ నీకు దేవునితో తీరాలి, నీకు ఆత్మశక్తితో తీరాలి, నీకు దేవుని యొక్క సంఘముతో తీరాలి తప్ప ఆయనతో నీకేం ఉండకూడదు. యుద్ధం చేసే చర్యలో ఏం ఉండకూడదు. కనెక్షన్ ఉండనికూడదు. నాతో కలిసి కనెక్షన్లో ఏం చేయండి? తెగకొట్టి వాళ్ళకి బతకడం తెలుసు, వాళ్ళు బాగా వదిగేసి ఏం కొట్టుకొని మళ్ళీ కలిసిపోతారు. నీ కదా అన్నప్పుడు. అందుకే నేను చెప్పి రావడానికి ఉన్నంత ఉద్దేశం, ఈ ఇశ్రాయేల్ ప్రజలు వారిని ఏం చేయకూడదు, ఆట ఆడించుకోకూడదు. కొంత ఫ్యామిలీ మా పిల్లలు కొంచెం పెళ్ళి అయిపోయి ప్రార్థన చేయడం మాకు అర్థమైపోయింది. గారిపట్ల నువ్వే నేను ప్రార్థన చేసేది ఆడిని కాదు దీవించి, దాన్ని కాదు విడవలేదు, దీనికి చెప్పి వచ్చింది దానికి డెలివరెన్స్ కాదు, ఆమె కోసం ఉపవాస ప్రార్థన చేయాలి. ఆమె ఉన్నారు ప్రాబ్లం ఎక్కడ తీసే కంప్లైంట్ చెప్పడానికి వచ్చినాడే. హలో, అందుకే యుద్ధాలు కుటుంబం
యుద్ధంలో గెలవలేకపోయేది. అందుకే ఆత్మీక చర్యలో పిల్లలు ఒక్క అడుగు కూడా ఏం చేయలేదు, ఎంచుకొని ముందుకెళ్ళలేగలిగేది. అందుకే బైబిల్ మంచి ఉదాహరణ. ఒక పిల్లోడు నాన్న దగ్గర, నాన్న నాకేమి ఇవ్వాలా, గుడ్డి ఇవ్వాలని చెప్తే ఏ నాన్నైనా మనం ఇస్తాం. ఇలా తాడు ఉన్న వాళ్ళు అందరూ ఇచ్చేది అదే. ఆడ అడిగేది గుడ్డే, నువ్వేమి ఇచ్చేది? నువ్వు ఇచ్చిన సలహా పాములాంటిది, కాటేసేది, సగ కుటుంబాలు నాశనం చేసేది. నువ్వు ఆ శైలిలో ఏం చేయాలి? ఎవరే బాబు నా దగ్గర ఇవ్వడానికి క్వాలిటీ ఉన్నా నేను ఎలాగ ఇప్పించా, నువ్వు దేవుని దగ్గర నుంచి పొద్దుకు తీరాలి, నువ్వు ఆత్మీయత ద్వారా పొద్దుకు తీరాలి, నువ్వు ఉపవాసం ద్వారా పొద్దుకు తీరాలి, నువ్వు దేవునిలో అట్టి కనెక్షన్ చేయాలి. అందుకే ఇశ్రాయేల్ ప్రజలతో యాజకుడు మాట, నాయన నీ కనెక్షన్ అట్టి కాదు, నీ కనెక్షన్ నాటే చేసుకో, నీ కనెక్షన్ వాక్యంలో అయిపోయి తీరాలి, నీ కనెక్షన్ ఏమో ఉపవాసంతో ఏంటి, నీ శరీరానికి అనుపవేసి తీరేటట్టుగా ఉన్న ఆత్మీయ కనీస నువ్వే. ఈ డైలాగులు అన్నీ చెప్తున్నారు. ఆడు బాత్రూమ్కి వెళ్ళారు, కడగడానికి వెళ్ళొచ్చుగా, అర్థం కాదు. ఈ డైలాగులు అన్నీ మాట్లాడతారు. బాబా అలా చెయ్యమ్మా, బాబా ఎలా చెయ్యమ్మా అని కడగడానికి వెళ్ళొచ్చుగా. దానికి చేత కానీ నువ్వు దీనికి కూడా చేస్తావు. హలో, అందుకే నేను చెప్పి రావడానుకున్న ఉద్దేశం, మొదటిది ముందు యాజకులు ముందు నడిపించేది, రెండోదిగా యాజకులు ఎవరితో మాట్లాడాలి, సైన్యం యుద్ధానికి వెళ్ళే వారితో మాట్లాడాలి, మూడోదిగా వారితో యుద్ధానికి వెళ్ళకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వారి కోసం కూడా ఏం చెయ్యాలి, వారితో కూడా ఏం చేయాలి, మాట్లాడి తీరా. వాళ్ళకి చెప్పిన మాట మీరు చూడండి. తర్వాత మీ హృదయములను చంపనీయకుడి, భయపడకుడి, వణుకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. ఏమైనా అర్థమైంది మీకు? ఎవరు ఉనికితే ఆలు ఉనిపోతారు. నువ్వు ధైర్యహీనతగా ఉన్నావు అనుకో, అవతల ఉన్నాడికి మరి లేదు, ప్యాంట్ మొత్తం తడిసిపోయాడు. కారణం ఏంటి? నువ్వు ఆడికి ఏం చేశావు? కొన్ని ఇలాంటివి సంఘం లోపల వ్యాపారం. ఈ రోజు పగటి వల్ల ఇరిగి తీరాలి. ఆత్మీయతలను నిరుత్సాహపరచడం, ఆత్మీయతలో ఉనికి వేయించడం, ఆత్మీయతలు ఏదైనా కదిలించడం, ఆత్మీయతల పద్ధతులు నువ్వు చేయలేవు అని అరే బాబు అయ్యా ఎరగొట్టాలి, నువ్వు వారిని బలపరిచి ఈ శుద్ధం నీదిరా, ఈ కుటుంబ జరిగే నీదిరా, నువ్వు ఆత్మీయతలో నిలబడి నీకు ఎనక్కాడే లేదు, దేవుడికి భయపడుతున్నావు, దేవుడిని తోడు. నువ్వు ఈ శత్రువుని చూస్తున్నావు మరే, నువ్వేరా ఘోర శత్రువు. అర్థం కాలే? ఆడి యుద్ధానికి వెళ్ళిన ఆడికి ఆ శత్రువు ఉన్నాయి, ఆయన ఎలాగైనా గెలిచేస్తాడు, వీళ్ళు గెలవడం కష్టం. అర్థం కాలే? చుట్టూ బాగా ఎలిగిందాం. అందుకే నేను చెప్పొచ్చే, నీ యుద్ధానికి నువ్వే శత్రువుగా కాకూడదు, నీ యుద్ధానికి నువ్వే ఏం కాకూడదు, పోరాడేవాడు కాకూడదు, నీ యుద్ధానికి అడ్డుపరిచే సైన్యం నీవే కాకూడదు, వారిని పంపించే, వారి యుద్ధం చేసేం చేస్తారు. వారి యుద్ధానికి బయలుదేరే వాళ్ళ సంతోషం దేవుని నామములో బయలుదేరేది, ఒక్క పరిమితిలో బయలుదేరేది, దేవుని యొక్క సహాయంతో బయలుదేరేది. నీకున్న సదుపాయాలు సపోర్ట్ చేస్తే చాలు. శారీరకంగా మానసికంగా ఏం చేయాలి? సపోర్ట్, సహాయం చేయండి. కాలంలో సంఘానికి ఇది లేదు, ఏం చెయ్యదు, సపోర్టింగ్ ఉండదు. ఏముండదు, సపోర్ట్ ఉండదు. వాడు ఇటుకు మోస్తుంటే నువ్వు ముయ్యకపోయినా పర్లేదు, ముయ్యకుండా ఉండని ఇచ్చేటట్టుగా మాటలు చెప్పు. కాలే వాడు మోస్తున్నాడా, నువ్వు ఆత్మీయుడైతే వెళ్ళి సహాయం చేయి, అంతే తప్ప వాడిని మొయ్యనివ్వకుండా ఏం కాకూడదు, బరువు బాధ్యతగా మార్చకూడదు. అందుకే బరువు మార్చే ప్రజలతోనే ఎవరికి మాట్లాడడానికి ఉంది, యాజకుడికి మాట్లాడడానికి ఉంది, వారిని బలపరిచి తీరగలిగితే యుద్ధంలో ఏం చేయొచ్చు, బలపడి తీరొచ్చు. వారు కూడా యుద్ధానికి వెళ్ళి ఏం చేయొచ్చు, యుద్ధంలో గెలిచి దేవుని యొక్క నామాన్ని గణపరిచి తీరి ఆత్మిక పోరాటంలో జయ జెండా ఎత్తుకొని తిరిగి వచ్చేది ఏం చేయొచ్చు, చూచి తీరు. ఇంకో మాట, వీడు యుద్ధానికి వెళ్ళి చచ్చిపోయాడు ఇంకో, మన విశ్వాసాలు దగ్గర
ప్రార్థన చేయడం వల్ల దొరికింది, సంఘానికి వెళ్ళడం వల్ల నువ్వు పంపించావు, నువ్వు మళ్ళీ ఏం చేయకూడదు. అర్థం కాదు. ఈ యుద్ధానికి పిల్లలకు సైన్యానికి పిల్లలను పంపించాలి, ఎందుకు మళ్ళీ ఏడుకోవాలి? నీకు సొమ్ము కావాలా? నెలలా అడిగినా సదుపాయాలని మళ్ళీ ఏడుతో దేనికి? నేను చెప్పి ఏడవడానికి హక్కేలేదు నీకు. నువ్వు ఏ రోజు వాడిని పంపించావు ఆ రోజే పీట పెట్టేసావు, ఆ రోజే భోజనం చేసేసి ఏడ్చేయి. ఆ రోజు ఏం చేయదు, చచ్చిపోయి బాక్సులు వచ్చుతావు. నాటకం అది నాటకం. నీకు తెలియదు ఈడంతా చచ్చిపోతాడని, అది తెలిసే పంపించు. అయితే బతుకొస్తాడు, లేకపోతే శవమై వస్తాడు. దేనినైనా ఏం చెయ్యాలి? మనకి శవమైపోతే అంగీకరణం. అందుకే బైబిల్ చదివించిన మాట, ఆత్మిక పోరాటంలో కొందరు గెలుపు సాధించారు, కొందరు ఏమైపోవచ్చు, చచ్చిపోవచ్చు. దాని అర్థం వారికి ఆ గమ్యమే దేవుడిచ్చింది. వాక్య పరిచయం చేసిన ఈ బాప్తిసం ఇచ్చిన యోహాను వాక్య పరిచయం చేసి ఏం వాక్యం పోతే దాని ద్వారా ఆయన ఏం చేయబడ్డారు? వాళ్ళ అమ్మా నాన్న మీ ఇంటికి వచ్చి కంప్లైంట్ చెప్పారు. మీరు ఆ చర్చికి పాస్టర్ అయి ఉంటే వాళ్ళ అమ్మా నాన్న మీ దగ్గరికి వచ్చి కంప్లైంట్ చెప్పున్నా చెప్పలేదు. ఏం చెప్పలేదు, స్వీకరించారు. ఎందుకు? మా బాబుని వాక్య పరిచయకు పంపించామా, ఆడ సమమై వచ్చిన పర్వాలేదు, బతుకొచ్చిన పర్వాలేదు, అంగీకరించడానికి తీరేటట్టుగా ఉన్న ఆత్మిక ప్రోత్సాహం కావాలి. అందుకే ఈ పగటి వేళ నేను చెప్పేది బతుకుటది కాదు, చావైనా మేలుని చెప్పగలిగి తీరేటట్టుగా పౌలు లాగా చెప్పాలి. బతికితే క్రీస్తు కొరకు, చావైనా బతికేది క్రీస్తు కొరకు, దోచేది క్రీస్తు కొరకు, సంపాదించేది క్రీస్తు కొరకు, ఇచ్చేది క్రీస్తు కొరకు. అన్నీ సత్య విషయం వచ్చినప్పుడు అందుకే చావు పాటలు పాడి ఆరాధన చేసే గుంపు మేము ఎవడు పాడు వాడ ఏది పాడు ఆరాధన చావు పాట పాడేసుకుని ఆలోచించి మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నన్ను ఎందుకు పడవలేదు, మరణమా ఎక్కడ నువ్వు నన్ను తీసుకెళ్ళలేదు అని పాడేసి ఆనందించగలిగి అందుకే నా మాటలు నేను ముందుకు కొనసాగించాలని కోరుచున్నాను. ఏం కాకూడదు, నువ్వు వారిని ఏం చేయకూడదు, నడిపించేటట్టు గుండి తీరకూడదు. దీనికి మంచి ఉదాహరణ మత్తయి సువార్త 14వ అధ్యాయంలో. అక్కడ చదివినప్పుడు మనం చూడగలిగిన మాట, యేసయ్య తన శిష్యులు కలిసి, యేసయ్య లేరు, శిష్యులు అందరూ కలిసి ఓడెక్కేసి ఎక్కడికి బయలుదేరారు? సముద్రంలో ప్రయాణమై చెప్పినట్టుగా యేసయ్య వారికి చెప్పేటప్పుడు శిష్యులు ప్రయాణమై ముందుకు కొనసాగేటప్పుడు యేసయ్య వారి మధ్యలో ఏం చేసి తీరారు? వారి దగ్గరికి సముద్రం పైన నడిచి ఏం చేశారు? వచ్చి తీరిన ఒక సందర్భం. 22వ వాక్యం నుంచి కింద చదవక్కర్లేదు, 30వ వాక్యం మాత్రం చదివితే చాలు. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. ఈ ప్రయాణంలో పేదరు ముందుకు వెళ్ళకుండా ఎవరు అడ్డుకొచ్చారు? మనం అందరు గాలిని చూస్తున్నాం, వెనకున్న సైన్యమే మంచులే. ఇది గాలి చూడడానికి ఉన్న కారణం ఏంటి? మరి వెనక్కున్న మెసేజ్ అలాంటి. మరి మొన్న ఇద్దరు భార్యాభర్తలు రైల్వే పట్టాల మీద బ్రిడ్జ్ మీద నడిచేస్తున్న ట్రైన్ వచ్చేసింది. ఈ పక్కన ఉన్న గోలెట్టేస్తున్నారు. ఇలా అక్కడికి వెళ్ళేటప్పుడు నీ గోల ఎక్కడికి వెళ్ళింది? ఇలా వెళ్ళేటప్పుడు నీ గోల ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు ఇక్కడ ట్రైన్ ముందుకు వచ్చింది, ఏం చేయాలో అర్థం కాదు, ఎదురు చేయి పట్టేసుకొని దూకేసింది. వెళ్ళేటప్పుడు ఇది చెప్పాలి కదా, ఒరే వెళ్ళొద్దురా ట్రైన్ కట్టి వచ్చిందంటే అయిపోతాడు. అట్లా మధ్యలో నిలబడ్డానికి కూడా మీకేం లేదు, చోటు లేదు. పేతురు యేసయ్యని అడిగారు, యేసయ్య నువ్వు కానీ యేసయ్య అయితే నన్ను కూడా ఏం చెయ్యి, ఈ నీళ్ళ మీద నడిపించుకు తీరడా అనుకున్నా, ఒక మాట నాకు ఇస్తే చాలు, నేను కూడా ఏం చేస్తా. వాడు అలా నడిచేటప్పుడు మీరేం చెప్తారు? మన శిష్యుల మీద గోలు పెట్టేస్తున్నాం, మీరేం చెప్తారు? వద్దురా, ఎనవద్దురా,
మునిగిపోతావురా, నువ్వు వెనక్కి తిరిగి ఆ తాడి మీద చెయ్యి యేసు నామంలో ఈ నెగిటివ్ చెప్తున్న స్పిరిట్ వదిలిపో, లేకపోతే నువ్వు ఎక్కడే వెనక్కి వెళ్ళిపో. ఇది మాటలు నా చెవిటి కాదు కానీ నా శరీరానికి కూడా ఏం చేయకూడదు, వినిపించకూడదు లేదని మోగోడు చేసి వాళ్ళు ఎక్కడి నుంచి ఒరే గాలిరా, ఒరే వానరా, మునిగిపోతావురా, చచ్చిపో వాళ్ళు వీటిని ఏం చేయడానికి మొదలెట్టారు. అర్థం కాలేదు. మన ఆత్మీయ పోరాటంలో కూడా ఎవడెవడో మాట్లాడేస్తున్నాం. ఆలే నిన్నేం చేసేది ఒక పాట నడిపిస్తాడు నా దేవుడు, పాట మార్చేయండి. నడిపిస్తాడు ఇలా పీరుకోదు మార్చండి, నో ప్రాబ్లం. అదే కదా ఆత్మస్పందన. నడిపిస్తాడు ఆలే మీ దేవుడు. మరి ఆ పీరుకోడు, ఆ భయపెట్టినోడు, ఆ వెనకాలి మాట్లాడినోడు, అపనమ్మకం చెందినోడు, ఆ ఏ దేవుడి మీద ఆసక్తి లేనోడు, అలాంటోడే ఆయన నీ దేవుడు. నువ్వు పాడేటప్పుడు అది ఉద్దేశించి పాడుతున్నావు. మరి నేను అలా ఉద్దేశం, నేనేం చేది నడిపించేది నా దేవుడే. నా దేవుడే నన్ను పిలిచాడు కాబట్టి నేను నడిచే తీరుతాను. ఎవరు వచ్చినా రాకపోయి, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మేము వాక్య పరిచయం చేస్తాం. కారణం నేను ఇక్కడ సంఘం స్థాపన మీరెవరూ లేరు. చేపలు మాత్రం వేసి రాళ్ళు పెట్టేసి ఈ వాక్యం చెప్పిన చర్య ఉంది. అలా చెప్పిన నువ్వు వస్తే ఏంటి, రాపోతే ఏంటి, అందరూ వస్తారన్న గ్యారంటీ మేము ఎవరికి ఖాతా పెట్టలేదు. నువ్వు వస్తే చెప్తావు, నువ్వు రాకపోయినా చెప్తాం. నువ్వు వస్తే రావాల్సిన నువ్వు రాకుండా ఉంటే గోడలకి ఏం చెప్తా, అవన్నీ నిలబడి సాక్ష్యం చెప్తాయి కదా. అవి సాక్ష్యం చెప్పాడు ఆ రోజు అయ్యగారి వాక్యం చెప్పి నువ్వు రాలే, ఆ ఇటులు చెప్తాయి ఆ చెప్పేది విన్నాడు కానీ నువ్వు విన్నా వాళ్ళ. అందుకే వెనక్కున్న ప్రజలు ఏమి ఇవ్వడానికి ప్రారంభించి తీరారు. అపనమ్మకం, ఆ సందేహం, భయపెట్టించడం, వణికించడం, పరిస్థితిని చూపించుకు తీరడం, పరిస్థితిని గుర్తుపెట్టించి తీరడం, అవన్నీ చూపించేసరికి పేదలు ఏం చేయలేకపోయాడు. ఒక్క అడుగు కూడా. తొలెందుకు వీడు అడిగేశాడు? తొలి వీడు అడిగేసినది దేనికి? పడవ నుంచి నేల మీద అడుగు వేసేటప్పుడు కూడా ఈ లైలలు మాట్లాడారా? అప్పుడు ఇంటికి వెళ్ళలేదు. అప్పుడు కూడా డైలాగ్ వేసారు, వేయలేదని చెప్పలేము, గట్టిగా వేసి ఉంటాయి, ఇంకా గట్టిగా వినబడు. అది అప్పుడు పట్టించుకోలేని నీవు మధ్యకాలంలో వచ్చినప్పుడు ఎందుకు పట్టించుకునేది? అర్థం కాలేదు. అప్పుడు గాలి లేదా, అప్పుడు సముద్రం లేదా, కెరటలు లేవా, నీ పడవ నుంచి బయటికి నువ్వు కాలు పెట్టలేదా, అప్పుడు నీవే నీకు కనబడదు. అప్పుడు నీకు కనిపించింది యేసయ్య శబ్దమే, అప్పుడు నీకు కనిపించింది యేసయ్య మాత్రమే, అప్పుడు నీకు కనబడింది నీ ఆత్మిక పోరాటం ఏమి, యేసయ్య దగ్గరికి వెళ్ళే తీరా, నేను వెళ్ళే తీరుతా. దానికి ఎవరు ఏం మాట్లాడినా నేనేం చేస్తాను? అందుకే నేను చెప్పిన మాట మర్చిపోకూడదు. ఒకరొకరికి ఏం చేయాలి? బలపరచాలి. ఒకరొకరికి చేయూతనిచ్చి తీరాలి. ఒకరొకరికి లేవనెత్తి తీరాలి. అవతల పక్క చేసే యేసయ్య పరిచర్య అదే. ఆయన మనల్ని లేవనెత్తేవాడు, ఆయన మనల్ని చెయ్యపట్టుకునేవాడు, ఆయన మనకి విశ్వాస చర్యలో నడిపించిన వాడు, ఆయన మనకి ఎప్పుడు ప్రోత్సహించిన వాడు. కానీ వెనక్కున్న జనం అటువంటి వారు కాదు. ఎప్పుడు శ్వాసకి వెళ్దామంటే డబ్బు లేదు, అది ఇయ్యండి వేసినామని పో అంటే డబ్బు ఉంటేనే. ఏదైనా ఉంటేనే అవుతుందా? ఆ రీతిగా మనసు సెట్ చేసుకోండి. బండి ఉంటేనే నేను రెండు కాళ్ళు దేవుడు నీకు దేనికి ఇచ్చాడు అంటే దాని అర్థం నీ కాలు దేవుని కొరకు నడవడానికి అంగవైద్యం ఉన్నది. నిన్ను ఏ కోటాలో పెట్టవచ్చు, అంగవైద్యం కోటాలో పెట్టేసి నీకు నెల నెల జీతం ఇప్పించవచ్చు, నో ప్రాబ్లం. కాలుండి అంగవైద్యం, చేతులుండి అంగవైద్యం, కన్నుండి అయి తినైనా నా సొమ్ము తిన్నైనా నువ్వు ఒప్పేసుకో నీకు అంగవైద్యం ఉందని. అలాగైతే మా పరిస్థితి మీరు ఆలోచించారు.
దేవుడు చెప్పిన మాట చర్యలో మేము వచ్చాం. నీకు దేవుడు అలా మాట్లాడు, గొప్ప అభిషేకం. కారణం అంటే నువ్వు ఆ అయ్యగారికి ఉన్న స్టేజ్ దగ్గరికి నువ్వు రాలేదని అర్థం. నో ప్రాబ్లం, రాలేదు కదా, పరిస్థితులు దేవుడు అలా తీసుకొస్తాడు. ఒకే చోట్ల గుంపు కూడి వీళ్ళందరూ ఆరాధన ప్రార్థన అని చేయడం మొదలెట్టారు. దేవుడు ఏం చేస్తారు తెలుసు, అక్కడ ఉన్న రాజులు హృదయాన్ని కదపడం మొదలు. ఏడుండి ఉంటారా మీరు? వాళ్ళ మీద దోడులు రావడం వలన కోతలు ఏసై నామం పలికితే చంపేస్తాం, ఏసై వాక్యం చదివించాడు మేము గుంపు కూడా చంపేస్తాం. అసలు గుర్తు లేనట్టుగా వారిని ఏం చేసేసి చెదరగొట్టించేసి తీరు. శోధనలు వచ్చే దేనికి? నీ బండి రెడీ చేసుకో, మీ పెట్టి రెడీ చేసుకోవడానికి. హలో, అందుకే నేను చెప్పొచ్చే మాట ఇదే, నీవు ఏసయ్యను చూచి ఏసయ్య మాటను విన్నావంటే అక్కడికి నీ ఆత్మిక ప్రయాణం గురి ఉండే తీరాలి. గురి తప్పిపోయే మార్గం వెనక నుంచి ఏం చేయొచ్చు, వచ్చి తీరొచ్చు. అందుకే అక్కడ ఒక్క మాట వెనక్కొని జనానికి చెప్తున్న మాట మీరు చూడండి. ఏసయ్య 27:31 వచనం చెప్తున్న మాట. పట్టుకొని ఇది ఎవరికి చెప్పిన మాట? విశ్వాసి ఇప్పుడు ఏమైపోయాడు? సిచ్యువేషన్ వచ్చినప్పుడు విశ్వాసి ఏమైపోతాడు? నో, అల్ప విశ్వాసి అయిపోతాడు. ఇదే మన దేవుని బిడ్డలకు ఉన్న ప్రాబ్లం. ఎప్పుడు పెళ్లి సంబంధం వచ్చి డబ్బుల విషయంలో అల్ప విశ్వాసి. రేపు పెళ్లి ఎలా వచ్చింది? నువ్వు డబ్బు సంపాదించి తెచ్చావా? పోనీ డబ్బు లేదు, దేవుడు దేవా డబ్బు లేకుండా ఈ పెళ్లి నెరవేరు ఒప్పుకుని తీరేటట్టుగా ఉన్న ఒక ఆత్మీక దర్శనం అయితే ఓకే చెప్పేసి అలా ప్రార్థన చేయాలి. ఏం పెట్టారు? ఈడు మరి మనసులో ఫిక్స్ అయిపోయాడు, నా పిల్లని తప్పించి అన్నేసే నేనేం చేస్తాను. వెరీ గుడ్. పశువుకి నీ పిల్లకి పెద్ద తేడా అయ్యింది. నువ్వు మేకకి కొనేది, పశువుని కొనేది, నీ పిల్లకి డబ్బుతో పంపించే సేమే, పెద్ద తేడా ఏం లేదు. అలా మనం ఏం చేయలేకపోతున్నాం, విశ్వసించలేకపోతున్నాం. అందుకే దేవుడు నిన్ను విడిచేదలగా. అల్ప విశ్వాసి అని మాత్రం కాదు, రెండోదిగా ఎందుకు నువ్వు నిన్ను విడిపించడానికి ఏ ప్రశ్నలు ఇదే. ఓ అల్ప విశ్వాసి, ఎందుకు నువ్వు? అందుకే నువ్వేం చేయలేకపోతున్నావు. ఏసై కోరేది నా చెయ్యూత లేకుండా, నా చేతి స్పర్శ లేకుండా, నా మాట మీద ఉన్న తీవ్ర శక్తి మీద ఆ శక్తి ఉంచి నువ్వు నడిచి రావాలి. కానీ వీడికి ఇప్పుడు అల్ప విశ్వాసం ఉంది కాబట్టి, సందేహం ఉంది కాబట్టి ఎవరు చెయ్య రావాల్సి వచ్చింది. అది పెద్ద అభిమానం అనుకుంటున్నాం. దానికన్నా దౌరభిమానం ఇంకేట్లేదు. ఏసై ఆశించేది ఏంటి? ఎవరి సహాయం లేక నువ్వే ఏం చేయాలి? నా దగ్గరకు వచ్చి ఈ ఏసయ్య నువ్వే మాట్లాడుతున్నావు, నాకు ఏసయ్య చెయ్యం. ఇంకా విశ్వాసంతో అది గొప్ప అభిమానం అని దానికేసుకున్నాను. నేనైతే దానికన్నా దౌర్భాగ్యం ఇంకేది. హలో, అక్కడి నుంచి ఏసయ్య రమ్ము అని పిలిచినప్పుడు ఆ రమ్ము అన్న పదంలో ఎంకరేజింగ్ ఉంది, ధైర్యపరిచేది ఉంది, నీ ద్వారా జరుగుతుందని చెప్పేది ఉంది, నువ్వే చేయగలిగావు ఇంకెవరు చేయలేరు అన్న చర్య అన్నీ ఉన్నాయి. అది చూసుకొని వీడు పడవ నుంచి అడుగెట్టాడు. కానీ అడుగు కొనసాగుతున్న కొద్దిగా వీడి విశ్వాసం ఏమైంది? ముందు 110%, 100% విశ్వాసం. అడుగెట్టేటప్పుడు 2 అడుగులు నడిచాడు, అది 90కి వచ్చింది, 80కి వచ్చింది. వెనక్కున్న వాళ్ళు మాటలు కూడా విన్నాడు, అది ఇంకా 0కి రాలే, 1. ఆ ఆత్మవిశ్వాసంతో చెప్పేది తెలుసా, వెళ్తే నువ్వేం చేస్తాడు. ఇది పెద్ద అభిమానం అనుకుంటున్నాం. హలో, అందుకే దేవుడు నిన్ను కొన్నిసార్లు వాక్యం ఇచ్చి కదిపేది, కొన్నిసార్లు పాటలు ఇచ్చి కదిపేది, కొన్నిసార్లు దేవుడు కళలు ఇచ్చి కదిపేది. అది నిన్ను ఏం చేయడానికి, ఇంకా విశ్వాసంలో పౌరుషం తెప్పించుకు తీరడానికి. ఇంకా నువ్వు నా దగ్గరికి రావచ్చు, అంటే నువ్వు నా దగ్గరికి వచ్చి తీరడానుకున్న విశ్వాసం నీలో ఉంది, నీవు నా దగ్గరికి వచ్చి తీరడానుకున్న ఆత్మిక చర్య నీలో ఉంది. నువ్వు వచ్చి తీరగలి. అలాగలేదు, అందరికీ కక్కాడు. ఎలా జరిగింది, అలా జరిగింది, ఎలా జరిగింది, ఏం సాధించదు.
ఉన్న చర్యలోంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతావే తప్ప. పెద్ద అభిమానం అనుకుంటారు, ఏసై నా సిగ్గు పట్టాడు. ఇంకా సాక్ష్యం ఒకటి, సిగ్గు అనిపించట్లేదా? అంటే ఇప్పుడు కూడా నువ్వు ఆత్మీయతలో ఏం కాలేదు, పరిపక్వతలో ఒక మనిషి కాలేదు. అంటే ఇండివిజువల్ గా ఒక నిర్ణయం తీసుకొని ఇండివిజువల్ గా నువ్వు దేవుని యొక్క చిత్తవృత్తి ప్రకారంగా ఏం చేయలేని, ఏ పని చెయ్యలేని శిశువు. వీడు యుద్ధానికి వెళ్తాను, నా పేరు గొప్పదన్నీ ఉన్నాయి, కానీ అభిమానం అని దేవుడు నా చెయ్యి పెట్టాడు. ఓరి బాబు అల్ప విశ్వాసి అని చెప్పి నిన్ను పట్టుకున్నారు. విశ్వాసి అని చెప్పే దేవుడు పట్టుకున్నది ఆత్మీయుడు అని చెప్పాను, అది అర్థం కావట్లేదు. అక్కడ పశ్చాత్తాపం రావాలి. చేయి పెట్టాడని చెప్పి అభిమానంగా సాక్ష్యం చెప్తున్నా. చెప్పు, అల్ప విశ్వాసం వచ్చి తీరింది. పశ్చాత్తాపం మన దేవా, ఇలా కాదు దేవా నేను నిన్ను విశ్వసించి తీరాలి, ఇలా కాదు దేవా నన్ను ముందుకు నడిచి తీరాలి, ఇలా కాదు దేవా దీనికి మించినట్టుగా నువ్వు ఆశించావు. ఆయన ఆశించిన జరిగాలి. అక్కడికి వెళ్ళు. మనం ఆశించిన జరిగలో జరిగి ఉండేసి పెద్ద పోనీ పేదరికి అల్ప విశ్వాసం. మరి వెనక్కున్న అర్థం కాలే. పేదరికి అల్ప విశ్వాసి అన్నారు, వెనక్కున్నోళ్ళకు నో మెసేజ్. ఎందుకు? ఆడికి ఏం మెసేజ్ చెప్పినా ప్రయోజనం ఉండదు. నోరు నొప్పి వస్తుంది తప్ప అది వేసే అర్థం. అందుకే అది ఏమి చివరి మాట. ఇందులో ఎవరు ఆరాధన చేశారు? పేదరు ఆరాధన చేశాడా? పడవలో ఉన్న ఆరాధన చేశారా? చూడండి 33వ వచనం. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనను మొక్కిరి. విశ్వాసంతోనా? విశ్వాసం. ఆ ఆరాధన దేవుడు అంగీకరించుంటారా? మన ఆరాధన కూడా అన్ని ఇలాగే. అర్థం కాలేదు. అదేం చెప్పారు తెలుసా? నిజంగా నువ్వు దానికి ఏసై ఏమి అంటే కొన్ని ఆరాధనకి ఏసై జవాబు ఇవ్వట్లేదంటే దాని అర్థం పేదలతో దేవుడు మాట్లాడారు, కానీ మిగతా శిష్యులతో ఏసై ఏం చేయలే. కారణం ఏంటి? అందులో విశ్వాసానికి చర్యని కనబడలేదు, వాటికి ఏం కాలేదు, ఏ రీతి కలిగిన విడుదల ఇప్పించేది లేదు. అందుకే ఆయనతో కలిపి చెయ్యూతనిచ్చి మళ్ళీ ఎక్కడికి వచ్చి తీరారు? పడవలోకి ఎక్కి తీరి ప్రయాణం ముందుకు కొనసాగించి తీరగలిగారు. అందుకే నేను చెప్పి రావడానుకున్న ఉద్దేశం ఏసయ్య లక్షణం ఒకరొకరిని లేవనెత్తేది, ఒకరొకరికి బయలుపరిచేది, ఒకరొకరికి ఏది ఉత్సాహభరితాన్ని ఇచ్చి తీరేది. ఏసయ్యని చూసినప్పుడే పేదరికి ధైర్యం వచ్చేది. ఏసై నడితే నేను నడవగలుగుతాను, ఏసయ్య చేయగలిగితే నేను చేయగలుగుతున్నాను, ఏసై దగ్గరికి నేను ఏసై నా దగ్గరికి రాగలదు. అలాంటి ఒక ధైర్యం తనకు వచ్చి తీరిన కారణం ఏంటో తెలుసా? ఆయన ఏసయ్యని గురి పెట్టుకుని నడిచాడు కాబట్టి. నేను చెప్పొచ్చే మాట, ఒకరొకరికి ఏది బలపరచండి, ఒకరొకరికి ఏం చేయండి, లేవనెత్తండి, ఒకరొకరికి ఏం చేయండి, యేసై దగ్గరికి చూపించండి. హలో, దేవుడు నీకు పిల్లలు ఇస్తే వారిని బలపరచు, వారికి ధైర్యం ఇచ్చండి. దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చింది ఎందుకు? 24 సంవత్సరాలు పెంచి పెద్ద చేసి యేసయ్యతో గంట కలపడానికి. యేసయ్యను విశ్వసించి నువ్వెందుకు కంటున్నావు నాకు తెలియదు. నిజంగా దేవుడు పిల్లలు ఇచ్చింది ఏంటి? పిల్లలు దేవుడు ఇచ్చిన బహుమానం. ఎందుకు? ఆ బహుమానం ఇచ్చినోడి చేతికి ఏమి ఇచ్చి తీరడానికి, అప్పగించి తీరడానికి. ఆడి జీవిత స్థితిగతుల్లో వారు ఎవరిని చూడాలి? నన్ను కాదు, యేసయ్యను చూసి తీరేసేట్టుగా ఒక విద్య ఏం చేయాలి? బతుకునే చర్యలో ఆ యవన ప్రాయంలో దేవుని పిల్లలుగా ఏం చేయాలి? సొంత పిల్లలకు అప్పగించి తీరాలి. ఆడికి ఒక సమస్య వస్తే, వాడికి ఒక పరిస్థితి వేదన కలిగే స్థితిగతులు ఆయన ఎవరికి
తీరే కనుగొన్నాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయములకు దాని 9వ వచనం చదివినప్పుడు అక్కడ చెప్పిన మాట మీరు చూడండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 9వ వచనం. 8 నుంచి చదవండి. 8 నుంచి చదివితే కొద్దిగా క్లియర్గా అర్థమవుతుంది. దేశము మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశం ప్రజలకు భయపడకుడి. వారు మనకు ఆహారం అగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడని సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టగా. సంఖ్యాకాండం 14వ అధ్యాయం విషయం ఏం కాదు. ఎవరు కాలేబు యోహోషువ ఎక్కడికి వెళ్ళారు? మిగతా 12 మంది 10 మందితో కలిసి, వీళ్ళు 12 మంది కలిసి ఎక్కడికి వెళ్ళారు? కనాను దేశం తేరి చూడడానికి వెళ్ళారు. అక్కడున్న పరిస్థితులు చూసి అక్కడి నుంచి వాళ్ళు 10 మంది ఏం తీసుకొచ్చారు? దురాత్మ తీసుకొచ్చారు. నేను చట్ట సమాచారం కూడా నేను చెప్పే దురాత్మ పట్టుకొచ్చారు. ఏ ఊరికి వెళ్ళి? వాగ్దానం చెందిన ఊరిలోకి వెళ్ళి. ఈ రోజు కూడా సంఘాలు పరిచయం ఉంది. కొందరు ఆదివారం వచ్చేదే ఏం చెప్పడానికి? దురాత్మలో ఉన్న న్యూస్ చెప్పడానికి. ఇద్దరు కాలేబు యోషువలకి ఏముంది? ఆత్మతో ఉన్న మాటలు, ఆత్మ ద్వారా కదపగలిగే మాటలు, ఆత్మలో ధైర్యపరిచే మాటలు, ఆత్మ ద్వారా సాధించొచ్చని చెప్పే మాటలు. ఆత్మ పొందినోడు, దురాత్మ పొందినోడు తేడా చూడండి. దురాత్మ పొందిన మన వల్ల కాదు. వాళ్ళు రాదు యువులను కొట్టడానికి కాదు, యువులను కొట్టడానికి, తోటి విశ్వాసాన్ని చంపడానికి కూడా ఏం చేస్తారు? తోటి ఉన్న సహోదరుడే ఎలాగైతే బయట ఇంకెలా ఉన్నాడు అర్థం కాలేదు అనుకుంటా. హల్లెలూయా. ఇద్దరు మాత్రం చెప్పేది ఆత్మపూర్ణత లేదు. ఇది మనకున్న పోరాటమే. ఇందులో మనం గెలుపు సాధించి తీరొచ్చు. ఇందులో దేవుడు మనకి సహాయకుడే. ఇందులో దేవుని యొక్క వాగ్దానం మనకుంది. ఇందులో మనం గెలుపు సాధించేదే. కానీ 10 మంది ఎవరికి ఇచ్చే మెసేజ్? వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చే మెసేజ్. హలో, నేను నీకు అడిగా, నీ ఫ్యామిలీకి నువ్వు ఇచ్చిన మెసేజ్ ఏంటి? నీ పిల్లలకి ఏం మెసేజ్ చెప్తావు? మొన్న ఒక పరీక్ష జరిగింది. 4-5 నెలలు ఉన్న పసి పిల్లోడిని పాముల బుట్టలో పడేయారు. వ్యసనం లేని పాముల బుట్టలో. అమ్మా నాన్నకి తెలియదు, ఆ పాముకి ఏం లేదు. పడేసిన తర్వాత అమ్మా నాన్న రియాక్షన్ బట్టి ఆ కుమారుడు ఆ కుమార్తె ఏం చేయడానికి ప్రారంభించారు. అక్కడ కూర్చోడం పడేసారు, బాగానే ఉంది. వీళ్ళు చూస్తున్నారు. అమ్మా నాన్న ముఖ లక్షణం మారేది. అమ్మా నాన్న భయపడేటట్టు పిల్లవాడు కూడా ఏమైపోతున్నాడు. అమ్మా నాన్న ధైర్యం ఉండేసరికి ఆ టెస్ట్ ద్వారా రుజువైందేంటో తెలుసా? పిరికితనం ఉన్న అమ్మా నాన్న పిల్లలను పెంచేది పిరికోలా, ధైర్యం ఉన్న అమ్మా నాన్నలు పెంచేది ధైర్యశాలి. ఈ టెస్ట్ మనం కూడా చేయాలి. ఎన్ని పిరికోలు ఉన్నారు. ఆ టెస్ట్ అన్నీ అయిపోయిన తర్వాత కొన్ని ఫ్యామిలీలు మాత్రం వారి పిల్లలకి వాళ్ళకి అర్థమైపోయింది ఏమని. మనం రెబల్ అయితే వాళ్ళు రెబల్ అయిపోరు. మనం సైలెంట్ ఉన్నాం అనుకో, వాళ్ళు అక్కడ మిగతా వాళ్ళు ఏడ్చి గోలెట్టాయి. అప్పుడు కూడా పాము కాటట్లే. అది చూసేటప్పుడే నీళ్ళు బుద్ధి రావాలి కదా. హలో, నేను కేవలం అదొక ఉదాహరణతో ఫలితంగా నేను చెప్పేది. అదే నీ ఫ్యామిలీకి నువ్వు ఇచ్చిన మెసేజ్ ఏంటి? నువ్వు ఆరాధనకి వెళ్ళి నీ ఫ్యామిలీకి ఇచ్చే మెసేజ్ ఏంటి? నువ్వు ఘోరం చప్పట్లు కొట్టి అన్ని వాటి మెసేజ్ ఏం మెసేజ్ నీ పిల్లలకి చెప్తాను. నీకు కొడుకు వచ్చి అమ్మా అంతసేపు చప్పట్లు కొట్టి ఏదేదో అన్నావు కదా, ఏంటి నాకు మెసేజ్? నో మెసేజ్. 100 మెసేజ్ ఉన్నాయి, ఏదో అలాగే. ఎక్కడున్న 10 మంది మెసేజ్ ఫ్యామిలీకి ఇచ్చారు. దేనికి? అయ్యగారుని చంపడానికి రెడీగా ఉన్న రోలు.
ఎవరిని మంచి మెసేజ్ ఇచ్చిన, మంచి విడుదలను ఇప్పించుకు తీరగలిగా యెహోషువ కాలు 10వ వచనం అదే కదా చెప్తున్నది. ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలు అందరికీ 9 మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడుకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయిను, యెహోవా మనకి తోడై ఉన్నాడు, వారికి భయపడకూడని ఆ సర్వ సమాజము వారిని రాళ్ళతో కొట్టి చెప్పారు. దేవుడి మీద ఎదురపడిపోయినాడు మరి దేవుని భక్తులకు ఏం చేస్తారు? వాళ్ళు ఏమైనా తప్పు చెప్పారు? ఎంకరేజింగ్ మాటే చెప్పారు, ధైర్యపరిచే మాటలే చెప్పారు, ప్రోత్సాహం చెప్పే మాటలే చెప్పారు. ఈ యుద్ధంలో దేవుడు మన తోడుగా నో ప్రాబ్లం. దాని మెసేజ్ ఏమంది? మనం నపుంసకులమే, మనం దద్దమ్మలమే, మన వల్ల కాదు, మనం సేవించే దేవుడు కాదు, కానీ మనం నడిపించే నాయకుడు కూడా 420 గడి పని చేయలేదు, ఇల్లు ఏం చేద్దాం. అప్పుడు దిగింది దేవుని యొక్క సాన్నిధ్యం. అర్థం కాదు. ఆరాధన దేవుని సాన్నిధ్యం ఎందుకు దిగేది? కొన్ని దద్దమ్మలు ఉన్నారు లోన, ఆడికి బుద్ధి రావాలని ఈ సాన్నిధ్యం అనమాట. ఆ సాన్నిధ్యం వచ్చి కూడా ఈ దద్దమ్మకి అర్థం కావట్లేదు. యెహోషువ కాలేబుని ఎవరు తాకలేని కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలో దిగి వచ్చిన ఆ దేవుని యొక్క ఆత్మ సాన్నిధ్యత ఏమైతే దిగి వచ్చేసరికి రాళ్ళెత్తిన మొత్తం రాళ్ళు ఏం చేసేది? నువ్వు బలపరిచే మాట చెప్పావు, నువ్వు ధైర్యపరిచే మాట చెప్పావు, నువ్వు దేవుని గురించి వాగ్దానం విషయమే చెప్పావు, నీకు తోడెవరు రాలేదు, నో ప్రాబ్లం, నేను వస్తాను రా, నా మహిమ వచ్చే తీరదు, ఎవరు లేక ఒంటరిని అందరికీ దూరమై అనాథగా తిరుగు నువ్వు రావ ఆయన వచ్చే తీరుతాడు. ఆయన కాకపోతే ఇంకెవరు వచ్చేది? ఆయన కాకపోతే ఇంకెవరు వచ్చేది? ఒక్కవేళ ఆయన రాలేదు అనుకో, వస్తే ఇలా రాలేదు అనుకో, దాని ఇలా చెప్ప నువ్వు మేము దేవుడు వచ్చినా రాకపోయినా మేము మాత్రం ఏం చెయ్యము. నువ్వు పెట్టిన దానిని ఆరాధన చేసి బతకడానికి మేము కోరట్లేదు. వస్తే వెల్, రాకపోతే నో ప్రాబ్లం. హలో, ఈ విశ్వాస చర్య మనకి కావాలి. అన్ని ప్రార్థనలు దేవుడు మనం వింటున్నారా? అయినా రాదు నాకేసి మీరు నాకు అందరూ ఆపేసారు. ఆ విషయం మనం పట్టింది అన్ని విషయాలు మన ఉపవాస విషయాలకి ఎన్నింటికి జవాబు ఇవ్వట్లేదు. అయినా ఉపవాసం అన్నది లేదు. హలో, కొన్ని సందర్భంలో ఏసయ్య రావచ్చు, కొన్ని సందర్భంలో ఎవరు కూడా రాకుండా ఉండే పరిస్థితికి అయినా కూడా మన విశ్వాసం ధైర్యము ఒకరికొకరికి బలపరిచేది ఏం కాక నాకూడదు ఇంకా. కానీ మన సంఘమే కదా మంచి ఉదాహరణ. ఎన్ని నెగటివ్లు చెప్పునా పాజిటివ్ చెప్పే అయ్యగారు ఉన్నారు కదా. ఎప్పుడైనా అయ్యగారు నోట్లో నుంచి మీకు ఎప్పుడైనా నెగటివ్ వినబడిందా? వినబడదు. కారణం ఏంటి? అలాంటి వ్యాపారం మా దగ్గర లేదు. అంతే. అందుకే మోసం చేసిన దౌర్జన్యాలు చేసిన వచ్చి ప్రార్థన చేయండి అంటే అదేం గుర్తుకు రాకుండా తిన్నారు. నువ్వు చేసిన మోసాలు మాకు గుర్తొచ్చి మేము ప్రార్థన చేసాము అనుకో, అవతల గుండె ఎలాంటి గుండె మీరు ఊహించండి. కూడా మంచి గుండె ఆడి వాటికి ఏం చెయ్యడు, ఏం చెయ్యడు. అయ్యగారే బండి ఆయనకి కొనిచ్చారు, అయ్యగారే ఆయనకి అన్ని సదుపాయం చేశారు. ఆ బండితోనే అయ్యగారికి అందరికీ ఏం చేస్తున్నారు? అయ్యగారు మంచోడు కాదు, దొల్లుడు, అలాగే ఇలాగా అన్ని చెప్పుతున్నారు. ఆ పాపకు ఒక సమస్య ఇచ్చాడు. అయ్యగారు మా పాప డెలివరీగా ఉంది కాదు. ఈ చేసేటప్పుడు మాకేం గుర్తుకు రావట్లేదు. ఈ బండి మీద మేము ఇచ్చిన బండి మీదే ఊరంతా తిరిగి మా గురించి బ్యాటు చెప్పులు తిరుగుతున్నాడు. అయ్యేమ్మా మీకైతే అయ్యే గుర్తు కదా నామంలో వీడు నా పేరు మీద అలా చెప్పుకు దిగాడు, వీడి పిల్లకాలు కానీ మరుసటి రోజు మరి సమాధి కార్యక్రమం నువ్వే వెళ్ళాలి మరి. హలో, కానీ ఆత్మీయత ఉన్న వాళ్ళైతే అదేం గుర్తు తెచ్చుకోరు. లేదు, నాకు దేవుడు గుర్తుకు వచ్చినప్పుడు న్యాయం తీర్చాల్సిన ఆయన, ఇప్పుడు న్యాయం తీర్చాల్సింది కాదు, ఇప్పుడు ఇప్పుడు దానికి ఓదార్పు, సహనం, సదుపాయం. అదే కంటికి కళ్ళు పంటికి పళ్ళు మేము చూపించట్లేదు, యాటిట్యూడ్ మనకి లేదు. అలాగైతే ఇక్కడ
చూపించినాడు, ఎవడు చూపించకూడదు, అందరికి చూపించే కెపాసిటీ, కానీ చూపించాం. అదో కారణం ఏంటో తెలుసా? ఇందులో నేను దేవుని బిడ్డగా బలపరిచి తీరాలి, అభిషక్తునిగా వారిని లేవనెత్తి తీరాలి. ఈ పద్ధతిలో నా తోడుగా ఎవరు లేకపోయినా పర్వాలేదు, నేను నమ్మిన దేవుడు నా తోడుకున్నాడు. ఈయన ద్వారా వారిని ఏం చేయొచ్చు? బలపరిచి తీరొచ్చు. చివరి ఒక్క మాట చెప్పి నేను నా మాటలు నేను ముగించేసి తీరుతాను. ఎబ్రీ పత్రిక దాని 3వ అధ్యాయం 13వ వచనం చెప్తున్న ఒక మాట. ఎబ్రీ పత్రిక 3:13. నేడు మీరు ఆయన శబ్దము వినిన యెడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనని ఆయన చెప్పెను. కనుక పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడనో కఠినపరచుకొనున్నట్లు నేడు అనబడు సమయం ఉండనే గాని ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడే. 3వ అధ్యాయం 13వ వచనం చెప్తున్న మాట. ఎల్లప్పుడూ ఏం చేయాలి? ఒకరొకరిని ఏం చేయాలి? బుద్ధి చెప్పుచు నేర్పించుచు ఉన్న అవకాశాన్ని ఏం చేయాలి? నేడు నీకు దొరికితే దానిని నీవేం చేయాలి? ఉపయోగించి తీరాలి. అంటే ఒకటిని బలపరచడానికి, ధైర్యపరచడానికి ఆపర్చునిటీ నీకు దొరికితే అప్పుడే నీవేం చేయాలి? వారిని బలపరిచి తీరాలి. బలపరచలేదు అనుకో, నీ హృదయం ఏమైపోయి తీరుతుంది? కఠినపరచబడి తీరి తర్వాత నేడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకటినొకడు బుద్ధి చెప్పుకొనుడే. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం 13 స్టార్టింగ్ నుంచి చదవండి. నేడు మీరు ఆయన శబ్దం వినిన యెడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుడి. ఎందుకు వారికి కోపం వచ్చింది? ఎందుకు వారి హృదయం కఠినమైంది? ఏం గుర్తుకొచ్చింది? పాతది గుర్తుకొచ్చింది. ఈడు నా పాప విషయంలో వీడు నా సంబంధం ఆపేస్తాడు, వీడికి ఇప్పుడు బలపరచాలనేమో. ఇది తలంచుకొని గుండెని ఏం చేస్తున్నాడు? తర్వాత ఈ డాడీ కోసం ఏం చేస్తాడు? ప్రోత్సహించే మాటలు చెప్తాడు, మరి చంపే మాటలు మీరే వివేచించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని యొక్క దాసు చెప్తున్న ఒక మాట, అయ్యో దేవుని బిడలారా, వారిని ఎంకరేజ్ చేయాలి తప్ప హృదయం కఠినపరిచి వారి మీద దౌర్జన్యం చేసేసి వంకరతనం కలిగేటట్టుకున్న మాటలతో ఏం చేయొద్దు. దొరికిన ఉపయోగం కలిగిన సందర్భాన్ని ఏం చేయకూడదు, దుర్వ్యాపారం చేయకూడదు. వారిని బలపరచండి. నిన్నేం చేశాడు అన్నది కాదు, నీ మీద ఎన్ని దాడులు చేసేది అన్నది కాదు, నిన్ను ఎంత వ్యతిరేకంగా మాట్లాడేది కాదు. ఇది నీకున్న అవకాశం. ఏరికి వారిని ధైర్యపరచాలి, లేవనెత్తాలి. ఆడి యుద్ధంకి వెళ్ళాలి, గెలుపు సాధించుకొని వాపసు క్షమాపణ అడగాలి. దాని గురించే నీ హృదయాన్ని ఏం చేయకూడదు? గట్టిపరుచుకోకూడదు. నీ హృదయాన్ని దుష్టత్వానికి అప్పగించకూడదు. నీ హృదయం ద్వారా వారిని ఏం చేయకూడదు? పాపభరితంగా వారి అందుకే 14వ వచనం చెప్తున్నా. అందుకే మనం క్రీస్తులో పాలభాగస్తులం. వీఆర్ పార్టేకర్స్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. చదవండి 14వ వచనం. మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలువారమై ఉందుము. స్టార్టింగ్ లో ఉన్న దృఢ విశ్వాసం ఎప్పటి వరకు? ఇప్పుడు ఆపర్చునిటీ ఉంది, ఇప్పుడు అవకాశం ఉంది. అవతలన్నోడికి ఏం చేయడానికి? చంపడానికి, అవతలకి యుద్ధాలలో ఓడదీయడానికి, అటు గుడ్డలు మొత్తం ఓడదీయడానికి, అన్ని పనికిరానోడని చెప్పడానికి అన్ని ఉన్నా కూడా దేనిని గుర్తుపెట్టుకు నాకు మొదటి అప్పగించబడి ఉన్న ఆ పాలభాగస్తుంది కదా, అది కడపటి వరకు అప్పగించి తీరడానికి నేను ఈ పరిస్థితిలో వాడిని నిరుత్సాహపరచును, వాడిని భయపెట్టను, వాడిని వెనకాడించేటట్టుగా పీకోడిగా పారిపోయాడు. ఈ అవకాశం నేను ఆడికి బలపరిచి తీరి, అరే నాయన ముందుకెళ్ళరా, ఏం జరిగేది కాదు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, సంఘం నీకు తోడుగా ఉంది. నేను నీతో ఆత్మిక చర్యలో బలపరిచేటట్టుగా ముందుకెళ్ళు. ఆడ యుద్ధానికి వెళ్ళి గెలుపు సాధించి తిరిగి వచ్చిన వీడికి గుర్తు రావాలి ఏమని. ఆడికి మంచి ఛాన్స్ ఉండి కానీ నా పట్ల ఆడేం చేయలే, ఏ కీడు అది గుర్తొచ్చింది కాబట్టి కదా మళ్ళీ ఎక్కడికి వచ్చి కూర్చున్నాడు. అర్థం కాదే.
అది గుర్తొచ్చింది కాబట్టి కొందరు ఇప్పుడు కూడా ఏం చేసుకునేది, దేవుని చర్యకు వచ్చి తీరేది, దేవునితో అనుబంధం ఖాయం చేసుకుని తీరేది, ఆ మనిషిలో ఏదో ఆత్మిక చర్య ఉంది. ఆయన కాలేబు యోషువ లాంటి వాడు, ఆయన మధ్యలో దేవుని యొక్క సాన్నిధ్యత ఉంది అన్నది అర్థం చేసేటట్టుగా నీ తప్పులు నీకే గుర్తు తెప్పించుకొని క్షమాభిక్షతో దేవుని సన్నిధి మళ్ళీ వచ్చి తీరడానికి కూడా పరిజ్ఞానం అవుతుంది. రాని వాటి విడిచిపెట్టింది రాని. చివరి మాట, ఒక విశ్వాసి కూతురికి పెళ్లి సంబంధం రెడీ అయింది, పాస్టర్ గారికి చెప్పలే. కానీ అవతల ఉన్న పెళ్లి వారు ఏం చేశారు, ఆ మగవారు ఏం చేశారు తెలుసా, ఈ పాస్టర్ గారిని ఎవరో కనెక్షన్ చేసి ఫోన్ చేసి, అయ్యగారు పాప ఎలాగుంది, మంచిదేనా? అయ్యగారికి న్యూస్ ఏం తెలియదు. ఏమని మీరు పెళ్లి సంబంధాలు మాట్లాడారనో అన్నీ చూసుకున్నారు, అన్నిసార్లు రెడీ అయిపోయిన విషయం ఏం తెలియదు. ఈయన మాట్లాడినప్పుడు ఏం చేయాలి మీరైతే? నేను అయ్యగారుగా ఉండి నాకు చెప్పకుండా వెళ్ళి సంబంధాలు మాట్లాడేసి అయ్యగారు ఏం చేశారు, అమ్మాయి చాలా మంచిది, వాళ్ళ అమ్మ నాన్న మీద లక్ష్య పెట్టొద్దు, వారు ఏమి ఇస్తారో అన్న విషయం లక్ష్యం, పాపం మంచిది ఏం చేసుకో. అయ్యగారు కూడా చెప్పలేదు. తర్వాత పెళ్ళి అన్నీ రెడీ అయిన తర్వాత లాస్ట్గా అయ్యగారు మా కూతురికి, అప్పుడు కూడా అయ్యగారు చెప్పలే, నీ పెళ్ళికి మధ్యవర్తిగా నిలబడి మాట ఇచ్చింది నేనే. మనం అయితే చెప్పేసి మరి ఫ్లెక్సీని బట్టి కట్టేస్తాం, నేనే తెప్పించా, ఏం చెప్పలేదు. కావాల్సిన సదుపాయాలు అన్నీ చేసి పెట్టారు. చేసి పెట్టిన తర్వాత ఆయన మా మీద కోసం చెప్పేస్తున్నాడు, మా పాప పెళ్ళి జరిగింది తెలియట్లేదు, వెనక మా అమ్మాయి పనిచేసామని. ఎన్నో రోజుల తర్వాత వాళ్ళ పాప ఇంటికి వెళ్ళి ఏదో విషయంలో డిస్కషన్ వచ్చినప్పుడు ఈ విషయం ఆ ఇంట్లో ఉన్న ఏం చేశారు, వెంటనే నాన్నకు, నాన్న నీకు విషయం తెలుసా, మన అయ్యగారే ఈ పెళ్లికి ముందువర్తిగా ఉండేసి పెళ్లి చేయించి తీరాలి, డబ్బు కాదు కానీ ఏం కాదు కానీ అడగకూడదు, అన్నీ చేయించాలన్న మాట చెప్పి ఇప్పుడు నా గుండె బద్దలైపోతుంది. అప్పుడు మనడు హోను, అప్పుడు అయ్యగారు అడిగారు, నాయన నా కూతురికి ఇలాంటి పరిస్థితులు నువ్వు చేస్తావా? ఇప్పుడు కూడా ఆ మాటలు అననే కదిపేస్తుంది. ఇప్పుడు కూడా ఆ మనిషి మమ్మల్ని చూస్తే అడిగి పచ్చతనం అవుతుంది, ఘోరం ఘోరం ఏడ్చేస్తాడు. నాకు అర్థం కావట్లే ఎందుకు ఈ మనిషికి ఎంత కన్నీరు వచ్చింది. ఇప్పుడు కూడా మనిషి ఫోన్ చేస్తే మాట్లాడే చర్యలో ఏడిచి ఈ విషయం మళ్ళీ గుర్తుపెట్టిస్తాడు. హలో, నేను చెప్పొచ్చే మాట, ఒక అవకాశం మనకి దొరికేటప్పుడు ఏం చేయాలి, బలపరచాలి తప్ప ఆయన్ని ఏం చెయ్యకూడదు, చంపే వేయకూడదు. ఆడి మీద మన దుష్ట హృదయాన్ని ఏం చేయకూడదు, రుద్దేయకూడదు. వాడి మీద ఏం చెయ్యాలి, దుష్టత్వంతో నిండిన దురాత్మకు వ్యాపారం చెందే వ్యాపారాలు ఏం చేయకూడదు, వాడి మీద రుద్దకూడదు. అదే పౌలు ఎవరికి, రోమా సంఘములో ఉన్న సంఘ బిడ్డలకి ఎబ్రీ పత్రిక ద్వారా హెచ్చరించి చెప్పుచున్నారు, ఏంటో నువ్వు ముందు దేవునికి తెలుసుకున్న చర్యలు, ఏ విశ్వాసం పట్టుకున్నావు కదా అది కడబట్టి వాళ్ళకు ఉండి తీరాలంటే మధ్య తరగతిలో నీకు చాలా అవకాశాలు దొరికితాయి. ఏం చేయడానికి, నెల తీసేసి ఆయన ఏం చేయడానికి, తొక్కి పడేయడానికి ఉన్న అవకాశం దొరికింది. కత్తి పోటుతో వాడిని పొడిచి చంపడానికి అవకాశం దొరికేటప్పుడు చంపకుండా కత్తి కింద పడేసేయండి, బలపరిచేటట్టు. ఇలాంటి సంఘ బిడ్డలు ఈ కాలంలో లెగవాలి. ఇలాంటి వారు యుద్ధ చర్యలో ప్రయాణమై ముందుకు వెళ్ళగలిగి తీరుతాయి, సంఘాలు బలపడి తీరుతాయి, సంఘాలు ఆత్మ నిండుదలలోకి వస్తాయి, సంఘం పాపం విడిచిపెట్టి తీరుతాడు, సంఘం అతిక్రమాలు వదిలేసి సంఘం అంతా దేవుని తట్టు తిరిగి తీరేది. ఇలా ప్రజలు దేవుని తట్టు తిరగాలి. ఎలా బలపరిచి, అలా సువార్త చెప్పేసి, అలాగ వారికి ధైర్యం ఇప్పించేసి, అలాగ వారికి ఏమిచ్చి సహాయం మాటలు నేను ముగించేస్తున్నాను. ఒకరొకరికి ఏం చేయండి, బలపరిచి, వారి నీ పట్ల చేసింది కాదు, నువ్వు వారి పట్ల చేసేది వారికి ఆత్మిక చర్యలో గెలుపు సాధించేటట్టుగా నువ్వు మాట్లాడిన మాటతో అవతలన్నాడు జయచండా పట్టుకొని వచ్చి చెప్పాలి, నేను ఈ గెలుపు సాధించింది నువ్వు ఇచ్చిన మాట మూలంగానే. నీవు నా తోడుగా ఉండి నాకు ఇచ్చిన 2 పదాలు ఉన్నాయి కదా, నన్ను ఈ అప్పు కలిగిన స్థితిగతుల నుంచి విడుదలిచ్చి తీరింది, రోగం కలిగిన స్థితిగతుల నుంచి
బలహీనను స్వస్థత పొందగలిగి తీరాను. నా జీవితం కూలిపోయిన పద్ధతులు నేను నిలకడతం కలిగి ఉండి తీరగలిగాను. నేను చెయ్యలేదు అనుకున్నదా నేను చెయ్యించుకోగలిగి తీరేటట్టుకున్నా. జయజెండా ఇదిగో, ఈ జయజెండా పట్టుకోవడానికి కూడా నేను యోగ్యుని కాదు. నేను నీ పట్ల చేసింది ఎంత అన్యాయం, ఎంత ఘోరం, ఎంత దుష్కరీనం అనేది అది నాకు గుర్తొచ్చింది. ఈ జయజెండా నువ్వు పట్టేసుకో, నేను నీ కాళ్ళ మీద పడి తీరుగా నన్ను క్షమించుదే. ఈ పశ్చాత్తభావము ఇలా ఒక్కొక్కరిని ఏం చేయండి, జయ జెండా షేర్ చేసుకుంది. జయ జెండా ఇది నువ్వు పట్టుకో. నువ్వు నా పట్ల చేసిన కీడు నాకు గుర్తొచ్చేస్తుంది, నన్ను క్షమించరా బాబు, నీతో సమమై ఉండి తీరడానికి కూడా నాకేం కాదు, అర్హత కాదు అని చెప్పి తీరేటట్టుగా పశ్చాత్తాపం కలిగి ఎవరు తట్టు తిరగాలి? దేవుని తట్టు తిరగాలి. ఒక మనిషి పశ్చాత్తాప పడిన తర్వాత నీ తట్టు కాదు, ఎవరి తట్టు తిరగాలి? ఇదే బలపరిచే దాంట్లో ఉన్నది. అందుకే ద్వితీయోపదేశకాండం 20:2-3 చెప్తున్నమాట. యాజకుడు ఎవరిని బలపరిచారు? సైన్యానికి వెళ్ళేవారిని బలపరిచారు. వెనక్కున్న ఇశ్రాయేలీయులు కూడా బలపరిచారు. కారణం ఏంటో తెలుసా? గెలిచి వస్తే ఆనందించేది వీళ్ళందరూ. అర్థం కాదే. ఓడిపోతే ఆనందించేది వీరే, చచ్చిపోతే ఆనందించేది, వేదన పడేది వీళ్ళందరే. ఏదైనా జరిగినా కలిసేది వీళ్ళిద్దరు. అందుకే అలాంటి ఒక కలిగింపుతో ఆత్మీక చర్యలో ముందుకు కొనసాగుదాం. ఈ వాక్యాల దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించును కాక. అందరి దేవునికి సన్నిధిలో సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు తెలియవస్తున్నాం. ఈ పగటి వేళ దేవాన్ని సన్నిధిలో మేము ఉపవాసంతో, ప్రార్థనతో, జాగరింపుతో దేవా ముందుకు కొనసాగి తీరుతున్నాం. దేవా ఈరోజు వాక్యము ద్వారా వినగలిగి తీరు, ఒకరొకరిని బలపరిచి తీరి, ఒకరొకరి కొరకు దేవ మేలులను ఆలకించి తీరి, ఒకరొకరిని లేవనెత్తి తీరి, ఒకరొకరిని యుద్ధములు నడిపించుకు తీరి, ఒక్కొక్కరిని యుద్ధములు దేవా జయజెండాన్ని తీసుకొచ్చే చర్యలో ఉండి తీరాలి. దేవ వారు మా పట్ల చేసిన కీడులు కానీ, వారు మా పట్ల చేసిన దుష్కర్మాలు కానీ, వారు మా పట్ల చేసిన అతిక్రమాలు ఏవి కూడా తలుచుకోకుండానే వారికి జయములోకి నడిపించి తీరేటట్టుగా, వారికి దేవా నాకు అప్పగించిన విశ్వాస చర్యలో కడబంటించి తీరడానుకున్న దేవా చర్యను ఆలోచించుకొని వారికి మేలు చేసి పెట్టేటట్టుగా దేవా శుభవర్తమానం అందించి ముందుకు కొనసాగే ఆత్మీక చర్యలు ఉండి తీరడానికి మమ్మల్ని సహాయపరచండి దేవా. అలాగా వారు మాత్రం కాదు దేవా, మేము కూడా ఆత్మీక చర్యలో గెలుపు సాధించేటట్టుగా దేవా మమ్మల్ని అందరినీ కూడా సహాయపరచమని కోరుచున్నాం. ఇంతసేపు వాక్యోపదేశాల ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. ముందుకొచ్చిన దేవుని బిడ్డలుగా మారి తీరి దేవా కొందరిని కూడా సైన్యముగా తయారు చేసుకొని దేవా వారి సందేహాలు మారి, వారి అపనమ్మకాలు మారి, వారి భయపడే భ్రాంతి మారి, వారి దేవుని దగ్గర నుంచి దూరం అయ్యే విధానాలు మారి, వారి దేవుని మీద దాడులు చేసే పద్ధతులు వదిలి, వారి దేవునితో ఉన్న అనుబంధం నుంచి పారిపోయే పద్ధతులు మాని, దేవునికి అంటగట్టిన వారిగా, దేవునితో జత కలిపిన వారిగా, దేవుని యొక్క వాగ్దానం బిగించిన వారిగా, దేవుడితో మంచి ప్రయాణం కొనసాగించిన వారిగా, దేవుడిచ్చిన సంఘములో సభ్యులుగా ఉండి తీరేటట్టుగా ఉన్నాక చర్య రాబోయే రోజుల్లో కనబడి తీరును కాక సహాయపరిచినందుకు స్తోత్రం. దీవెనలతో నింపినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి ఆమేన్. తండ్రి యొక్క కుమారక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడికి వచ్చిన భక్తులతో దేవాలయ రెండో రాకడ వరకు తోడైందును గాక. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసయ్య నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. గట్టిగా మూడుసార్లు హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించును గాక. ఆమేన్.